श्री गणेश शारदा गुरुभ्यो नमः। सुवर्णबिंदुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाहरदो महागर्तो महाभूतो महानिधिः। ఇక్కడ పరమాత్మకి అత్యద్భుతమైన నామములు చెప్తూ భీష్మాచార్యుల వారి యుధిష్ఠిరుడికి సువర్ణ బిందువు సువర్ణ బిందవే నమః. బంగారము వంటి బిందువు కలిగిన చర్మము ఛాయ శరీర కాంతి కలిగిన వాడు అని చెప్తున్నారు. అని జగద్గురువుల యొక్క భాష్యము బిందవో అవయవాహ సువర్ణ సదృశ అస్యేతి. సువర్ణ బిందువు బంగారం యొక్క ఛాయ ఎలా ఉంటుందో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము అంత గొప్పగా కాంతివంతముగా మెరిసిపోతూ ఉంటుంది. అది శ్రీ మహావిష్ణువు ఇక్కడ బంగారు ఛాయ అన్నప్పుడే ఏ పాపములు అంటనిది, అగ్నివర్ణము, ఏ పాపము లేనిది, ఏ దోషము లేని యొక్క శరీర వర్ణనము. అలాగే అవయవములు అని చెప్తున్నారు అంటే సగుణ సాకార బ్రహ్మంని చక్కగా ఐశ్వర్యమూర్తిగా మనము ధ్యానించే ఒక గొప్ప ప్రక్రియ. అందుకే లక్ష్మీనాథుడిగా ఇక్కడ మనం చూస్తున్నాం సువర్ణ బిందు. అలాగే శోభనో పర్ణోక్షరం బిందుశ్చ యస్మిన్ మంత్రే తన్మంత్రాత్మావా సువర్ణ బిందు. చక్కటి అవయవములు ఉన్నాయి అని ఒక అర్థం. ఇంకోటి చక్కటి కూర్పు కలిగిన వాడు. ఇది ఏమిటి అంటే వేద మంత్ర స్వరూపుడే పరమాత్మ. సర్వ మంత్రములు కూడా బీజాక్షముల యొక్క సమూహము. అప్పుడు అది ఒక మాటలాగా వినిపిస్తూ ఉంటుంది. మనం పంచాక్షరి కానీ అష్టాక్షరి కానీ ఏదైనా పంచదశాక్షరి కానీ ఏ మంత్రమైనా ప్రతి అక్షరము ఒక్కొక్క అమృత బిందువు వలె అమృత తుల్యమైన గొప్ప గొప్ప బీజాక్షరములు. అవన్నీ సంపుటీకరణం చేసి ఒక దగ్గర పెట్టినప్పుడు అదంతా ఇంకా ప్రత్యేకమైన ఫలాన్ని కూడా ఇస్తుంది. అలా చూసుకున్నప్పుడు అంతా బంగారమయము అమృతమయమై ఉన్నది. నాద బ్రహ్మము గురించి కూడా ఈ సువర్ణ బిందువు అన్న నామంలో మనకి తెలుస్తున్నది. అక్షోభ్యాయ నమః. రాగద్వేషాదిభిః శబ్దాది విషయైశ్చ త్రిదశాదిభిశ్చ నక్షోభ్యత ఇది అక్షోభ్యః. పైనే చెప్పాను సగుణ సాకార పరబ్రహ్మ స్వరూపము. అలాంటి పరబ్రహ్మ స్వరూపముకు రాగము ద్వేషములు ఏవి ఉండవు. నద్వేషి నప్రియ. ఎవరి యందు ద్వేషం ఉండదు, ఎవరి యందు ప్రియం ఉండదు. రాగద్వేషములు ఉన్నాయంటేనే జీవభావన ఉన్నట్టు, దేహాత్మ భ్రాంతి ఉన్నట్టు. అలాగా పరమాత్మకి ఉండవు. సగుణ సాకార బ్రహ్మము ఆయన అవతారము తీసుకున్న బ్రహ్మతత్వము అన్నది ఎలాగూ కోల్పోదు. కాబట్టి ఆయన సగుణ సాకారుడు. అక్షోభ్యుడు, ఏ పాపము అంటని విశుద్ధ చైతన్యము కలిగిన వాడు. సర్వవాగీశ్వరేశ్వరాయ నమః. సర్వేషాం వాగీశ్వరాణం బ్రహ్మాదీనాం అనీశ్వరః సర్వవాగీశ్వరేశ్వరః. వాక్కుకి అధిపతి అయిన వారు ఎవరిని చెప్తారు అంటే పెద్ద పెద్ద గురువులకి గురువులు ఎవరు అంటే సర్వ వేదము తెలిసిన వారు అని చెప్పాలి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారిని చెప్పాలి. అలాగే దేవతల యొక్క గురువు బృహస్పతి, ఆయన చాలా మంచి మేధాశక్తి కలిగిన వారు, మంచి వాక్ సిద్ధి కలిగించే ఒక గొప్ప గురువు ఆయన. వీళ్ళందరికన్నా కూడా గొప్పవాడు ఎవరు అంటే ఎవరిని స్థుతించడానికి వాక్ దేవతలు ఉన్నారు. వాక్ దేవతలు ఈ బ్రహ్మగారు, బృహస్పతి, సరస్వతి దేవి, వీళ్ళందరూ కూడా వారి వాక్కుని ఎవరిని స్థుతించడానికి ఉపయోగించలేకపోతున్నారో అంత గొప్పవాడు సర్వవాగీశ్వరేశ్వర. యథోవాచో నివర్తంతే అప్రాప్తే మనసా సహా అని వేదంలో చెప్పారు. ఎక్కడైతే వాక్కు మనసు కూడా అందుకోలేదో అక్కడ పరబ్రహ్మతత్వం ఉంటుంది అని. అందుకని ఎంత గొప్ప వాగీశ్వరుడు అని చెప్పినా వారికి ఒక పరిమితి మాత్రము ఉంటుంది తప్ప వారు యథాతథంగా నేరుగా పరబ్రహ్మతత్వాన్ని వారు వర్ణించలేరు. వేదము కూడా చేతులెత్తేసింది. ఏమని చెప్పి ఇలాగే చెప్పింది, ఎన్ మనసాన మనతే, మనసుతో కూడా ఊహించలేమయ్యా పరబ్రహ్మను, ఇంకా వాక్కుతో ఏమి చెప్తాము అని చెప్పి వేదము కూడా అలాగే చెప్పింది తప్ప పరబ్రహ్మని వర్ణించలేకపోయింది. ఎందుకు అంటే ఆయన వాక్కుల కన్నా పై స్థాయిలో ఉన్నవాడు సర్వవాగీశ్వరేశ్వరుడు కాబట్టి. సర్వ జీవులకి లేదా బ్రహ్మాది స్తమ పర్యంతము కూడా
వారు ఉచ్చరించడానికి శబ్ద రూపముగాను నామరూపముగాను మాట రూపముగాను కూడా ఆ చైతన్యాన్ని ఇచ్చేది ఆ వాగీశ్వరేశ్వరుడైన ఆ శ్రీ మహావిష్ణువే. మహాహరద మహాహరదాయ నమః. అవగాహ్య తదానందం విశ్వంయ సుఖమాసతే యోగిన ఇది మహాహరద. ఇది హరదము అంటే పెద్ద సముద్రము లాంటిది. ఎక్కడైతే మహాయోగేశ్వరుడు ఆ మహాహరదములో మునిగి, సామాన్యులు ఆనందం కావాలి అంటే గొప్ప సముద్రంలో స్నానం చేయడం, నదిలో మునిగి లేవడం, వారు మంచిగా ఆనంద పరవశులు అవుతారు. కానీ ఈ మహాహ్రదం అలాంటిది కాదు. ఈ శ్రీ మహావిష్ణువు ఆయన ఎలాంటి వాడు అంటే ఇక్కడ ఉన్నది నీరు కాదు, సంపూర్ణంగా అమృతముతో కూడుకొని ఉన్న సముద్రం. అందుకు ఈ హరణములో ఎవరు పడితే వాళ్ళు ములగరు. యోగులు ములుగుతూ ఉంటారు, యోగులు స్నానం చేస్తూ ఉంటారు. అంటే యోగులు ఆ పరమాత్మ యొక్క అనుభూతితో నిరంతరము తడుస్తూ ఉంటారు, ఆ అమృత భావనతో తడుస్తూ ఉంటారు. ఒకసారి ఒక చెంబుడు నీళ్లు పోసుకుంటే సర్వ అవయవములని తడిపేస్తూ ఉంటుంది. అలాగా యోగులు ఒకసారి ఆ పరమాత్మను స్మరించగా సర్వము వారు ఆ పరమాత్మ ధ్యానములో నిమగ్నమైపోయి ఆనంద పరవశులు అవుతూ ఉంటారు. ఇంకా ఎంత గొప్పగా చెప్పారు అంటే, సాధారణంగా సముద్రాన్ని చిలికినప్పుడు ఆఖరణ అమృతం వచ్చింది. ఇక్కడ ఈ సముద్రమే అమృతంతో కూడుకొని ఉన్నది. కాబట్టి యోగులు ఆ సముద్రం కన్నా ఎప్పుడో చిలికి ఆఖరణ వస్తుంది అక్కడ అమృతము. మాకు ఇక్కడ శ్రీ మహావిష్ణువు అన్న మహాప్రభము ఉన్నది, సంపూర్తిగా అమృత బిందువులతో కూడుకొని ఉన్నది. సువర్ణ బిందు దాకే వచ్చాం కదా, ప్రతి బిందువు కూడా అమృత తుల్యము. కాబట్టి ఇది మాకు కావాలి అని యోగులు ఈ సముద్రంలోనే స్నానం చేస్తున్నారు, స్మరించి ఆ అమృత అనుభూతిని పొందుతున్నారు. మహాగర్తాయ నమః. గొప్ప అగర్తము అంటే ఒక మడుగు లాంటిది. మహాగర్తవద్ అస్య మాయామహతి దురత్యయ. అగర్తములు అంటే పూర్వము ఒక పెద్ద కోట ఉంటే దాని చుట్టూ నీళ్లతో ఒక అగర్తలు కడతారు. ఎవరైనా కూడా దాన్ని దాటి వెళ్ళలేరు, దీనికి ప్రవేశం ఉండదు. తెలిసిన వాళ్ళు అని చెప్తేనే అప్పుడు వారు ఒక చెక్కను కానీ ఒక మార్గమును కానీ ఇలా వదులుతారు ఆ గర్తము పైన. అంటే ఆ గుంట ఒక గొయ్యలాగా పెద్దది ఉంటుంది మడుగు, దాన్ని దాటి వెళ్ళలేదు. దానిలో మళ్ళీ ముసళ్ళు అవన్నీ కూడా ఉంటాయి. ఎవరైనా రాజ్యంలోకి ప్రవేశిద్దామంటే దానిలో ఈది వెళ్ళడానికి కుదరదు, దూకడానికి చాలా దూరముగా ఉంటుంది. అంత సత్యం కాదు, ఎవరి వల్ల కాదు. ఆ రాజుగారి అనుమతి ఉంటే మాత్రమే వారు దానికి తగ్గట్టు ఒక పెద్ద తలుపు లాంటిది, ఒక మార్గం లాంటిది ఇలా వేస్తారు. దాని నుండి వాళ్ళు దాటుకుంటూ లోపలికి రాగలుగుతారు. అలాంటి వాడు శ్రీ మహావిష్ణువు. ఎందుకు అంటే తన మాయ చేత, మమ మాయ దురత్యయ అన్నాడు కదా, ఆ మాయా స్వరూపుడైన పరమాత్మ తన మాయ ద్వారా ఎవరిని పడితే వాళ్ళని లోపలికి రానివ్వట్లేడు. కాబట్టి మహాగర్తుడు ఆయన యొక్క అనుమతి ఉంటే అప్పుడు ప్రతి వాళ్ళు కూడా చక్కగా స్వాగతం పలుకుతూ ఉంటారు, మీరు రావచ్చు ఈ లోకంలోకి అని. అందుకని ఆయన యొక్క అనుమతి ఉండాలి. అలా ఉండాలంటే గొప్ప యోగ్యం ఉండాలి, చక్కటి భక్తి ప్రపత్తులు కూడా ఉండాలి. ఈ మహాగర్త అన్న నామానికి మహారథము అని కూడా అర్థం ఉంది. ఏమిటా రథము అంటే మన ఇంద్రియాలన్నిటినీ పట్టి నిలబెట్టే గొప్ప మనోరథము. మన మనస్సులో పరమాత్మ ఉంటే అప్పుడు ఆయనే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అదే కృష్ణ పరమాత్మ చేసింది భగవద్గీతలో కూడా, మహాభారత సంగ్రామంలో కూడా. మహాభూతాయ నమః. కాలత్రయానవచ్ఛిన్న స్వరూపత్వాత్ మహాభూత. మామూలుగా మనకి పంచభూతములు చెప్తూ ఉంటారు. భూతములు అంటే ఇక్కడ నేరుగా తీసుకోవాల్సింది పంచభూతములు. ఆకాశం నుండి, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, అలాగే పృథివీ, భూమి. ఇవన్నిటికి కూడా ఒకదానిలోంచి ఒకటి వచ్చాయి అని చెప్తున్నారు. అంటే ఒక పరిమితి ఉన్నది. ఏమిటా పరిమితి అంటే కాల పరిమితి కొన్నిటికి ఉన్నాయి, గుణ పరిమితి ఉన్నది. భూమి, జలము, అగ్ని మనం ఇంద్రియాలతో చూడగలుగుతున్నాం, రూపము ఉన్నది వాటికి, అంటే పరిమితి ఉన్నది. మూర్తములవి, రూపములు ఉన్నవి. అమూర్తములైన అమూర్తమైన భూతములు కూడా ఉన్నాయి. అదే వాయువు, ఆకాశము. వాయువుని చూడగలమా అంటే చూడలేము,
గాలి వీస్తున్నప్పుడు తెలుసుకోగలము అంతే. అలాగే ఆకాశము, అది తెలుసుకోవడం కూడా ఉండదు మనం. ఆకాశం అంటే స్పేస్. ఆకాశములో అన్ని పంచభూతములు ఇమిడి ఉన్నాయి, అలా మాత్రమే తెలుసుకోగలం. కానీ ఆ ఆకాశము కూడా ఒకానొక సమయంలో పుట్టింది. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మ నుండి ఈ ఆకాశము ఉద్భవించింది. అలాగా అంటే ఒకప్పుడు ఉన్నది, తర్వాత ప్రళయకాలంలో ఆ ఆకాశంలోకి లయమైపోతాయి, లేదా ఈ ఆత్మలోకి సర్వ ఆకాశంతో సహా అన్ని భూతములు లయమైపోతాయి. మరి పరమాత్మ మహాభూతము, ఆయన ఎప్పుడూ పుట్టినవాడు కాదు. నా జాయతే నా మ్రియతే, ఎప్పుడూ పుట్టినవాడు కాబట్టి ఎప్పుడూ లయము కాడు, మహాభూతుడు. సర్వకాలములు యందు కూడా ఉండేవాడు పరమాత్మ. భూత భవిష్యత్ వర్తమాన కాలములు అన్న దోషములు వేరే భూతములకి ఉన్నాయేమో కానీ మహాభూతమైన ఆ పరమాత్మకు లేవు. అందుకు ఆయన మహాభూతుడు అయి ఉన్నాడు. మహానిధి, మహానిధయే నమః. సర్వభూతాని యస్మిన్ నిధీయంతే మహాంశ్చాసో నిధిశ్చేతి మహానిధి. ఎవరి యందు అయితే సర్వభూతములు, ఇక్కడ పంచభూతములు తీసుకోవచ్చు, బ్రహ్మాది స్తంభ పర్యంతము స్థావర జంగమాది భూతములు అన్నీ కూడా తీసుకోవచ్చు. ఎవరిలో నిక్షిప్తమై ఉంటాయో ఆయనే మహానిధి అయి ఉన్నాడు. ఇది మనము విశ్వరూప సందర్శన యోగంలో ప్రప్రథమముగా చూస్తేనే చెప్తారు. ఈ విభూతి యోగంలో సర్వము చూపెట్టిన అన్నీ కూడా ఏకదేశముగా ఒక చోటే చూపెడుతున్నాడు పరమాత్మ అని. అదే మహానిధి అన్ని ఒక ఆయనలోనే ఉన్నాయి. అందుకే మనము ఎంత విచిత్రం చూడండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే, భూమిలో అంతా ఆకాశం ఉన్నది, అసలు భూమి కూడా ఆకాశంలోనే ఉన్నది. లోపల బయట కూడా సర్వము వ్యాపించిపోయి ఉన్నవారు పరమాత్మ కాబట్టి అన్నిట్లా లోపల బయట అన్ని దిక్కులా కూడా సర్వవ్యాపి అయిన శ్రీ మహావిష్ణువే ఉన్నాడు కాబట్టి ఆయన మహానిధి అని చెప్తున్నారు. తర్వాతది 27వ శ్లోకం. కుముదకుందర పర్జన్య పావనో నలః అమృతాశో మృతవపు సర్వజ్ఞ సర్వతోముఖ. అద్భుతమైన నామములు. అమృత అన్న నామం కనపడుతోంది అన్నప్పుడు ఇందాక ఉన్న శబ్దములలో సువర్ణ బిందువు అలాంటి నామములు కనపడ్డాయి. అలా ఇక్కడ అమృత శబ్దము కనపడుతుంది. అలాంటప్పుడే సర్వరోగహరము, అలాగే జ్ఞాన సమ్మతమైనది ఈ నామములు అని అర్థం చేసుకోవాలి మనం. కుముదః, కుముదాయ నమః. కుం ధరణీం భారవతారణం కుర్వన్ మోదయతి ఇది కుముదః. ఏ అవతారములో అయినా కూడా స్వామి ఎప్పుడు ఒకటే పని, భూమి యొక్క భారాన్ని తొలగించి భూమి యందు ప్రజలకు కూడా చక్కటి సుఖాన్ని అందించే పని పెట్టుకుంటాడు పరమాత్మ. కాబట్టి కుముదః, ఆనందాన్ని కలిగించేవాడు భూమికి. భూమికి అంటే భూమిలో ఉన్న ప్రజలకు అని. కుందరః, కుందరాయ నమః. కుంద పుష్పతుల్యాని శుద్ధాని ధర్మానుబంధిని ఫలాని రాతి దదాతి కుందరః. కుంద పుష్పము అంటే చక్కటి మల్లె. ఆ మల్లె పువ్వు వలె చక్కటి శుద్ధ స్వభావము కలిగినవాడు అని ఒక అర్థము. మల్లె పువ్వు వలె కోమలమైన వాడు అని ఒక అర్థము. అలాగే మల్లె పువ్వు వంటి భక్తులు అంటే శుద్ధ చైతన్యం, శుద్ధ స్వభావము కలిగిన ఈ భక్తులు, జ్ఞానులు ఎవరున్నారో వారిని అనుగ్రహించేవాడు, ఫలాలను ఇచ్చేవాడు అని కూడా ఒక అర్థం. అదే కుందరః అని గొప్ప అర్థం. అలాగే కుందః, కుందాయ నమః. కుందోపమ సుందరాంగత్వా స్వచ్ఛ స్ఫటికవన్ నిర్మలః కుందః. ఇది కూడా మల్లె పువ్వు వలె అందముగా ఉండేవాడు. చూడండి ఎంత విచిత్రం. ఈ మల్లె పువ్వుతో ఏమిటి సంబంధము అంటే విశుద్ధ సత్వగుణము కలిగిన వాడు, గుణాతీతుడు అని చెప్పడం ఒకటి. పైన చెప్పినవి ఏమిటి? మల్లె పువ్వు వలె కోమలముగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు. ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే చక్కటి పరిమళ భూతుడు, సుగంధిం పుష్టివర్ధనం అనే అమృత స్వరూపాన్ని చెప్తున్నారు మల్లెపువ్వు అని చెప్పడంలో. మల్లెపువ్వుకు అంత ఎంత గొప్ప గుణము, అది ఉండడము తెల్లగా ఉంటుంది, ఇవ్వడము ఆ పరిమళం అంత అందంగా ఇస్తుంది. అది
సర్వదేవత ప్రీతికరమైనది కూడా బల్లె చెప్తారు కాబట్టి. ఇది అలాగే కోమలైన వాడు. అలాగే కుందహ అంటే ఈ భూమిని ఒకానొక సమయం కుమ్ అన్న శబ్దంతో అక్కడ భూమి చెప్పబడుతూ ఉంది. ఈ దదాతి అంటే ఇచ్చినవాడు, భూమిని ఇచ్చినవాడు అని అన్నారు జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఇది ఎప్పుడు జరిగింది అంటే పరశురాముడు సర్వ భూమిని కూడా ఆక్రమించుకున్నాడు దుష్టరాజుల బారి నుండి. అని తను ఒక మహాయోగి పరశురాముడు. ఆయనకెందుకు భూమి? ఆయన ఏం చేశాడు అంటే కాశ్యప మునిని పిలిచి, ఆ కాశ్యప మునికి స్వామి మీకు దానం ఇచ్చేస్తున్నాను ఈ భూమి అంతా అని ఇచ్చేశాడు ఆయన. అలాగ భూమి అంతా కూడా తను స్వాధీనంలో ఉన్నది ఇచ్చి వేశాడు కాబట్టి పరశురామ అవతారాన్ని కూడా ఈ కుందహ అన్న నామంలో చక్కగా మనకి స్మరించుకునే భాగ్యము కలిగినది. తర్వాత నాము పర్జన్యాయ నమః. పర్జన్యవత్ ఆధ్యాత్మికాదిరాపత్రయం శమయతి సర్వాన్ కామానభివర్షతి పర్జన్య. మనం ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడు, దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా కొందరికి తాపత్రయములు వస్తూ ఉంటాయి. అది జీవ సహజం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని తాపత్రయములు ఉండనే ఉంటాయి. కొన్ని శరీరంలోనే పుడతాయి రోగాలుగా, కష్టములుగా. అవి మనం ఔషధములో వేసుకుని మణిమంత్ర ఔషధములతో తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు. కొన్ని శత్రుత్వముగా బంధువుల నుండి కానీ లేదా దగ్గర వాళ్ళ నుంచి అలాగ వస్తూ ఉంటాయి కష్టాలు. అప్పుడు మనం ఏదైనా సద్గుణము సంపన్నము చేసుకోవడం కానీ లేదా ఎక్కడైనా కొంచెం సమయాన్ని కొంచెం ఆగి మనము ఓపికతో ఉండడం కానీ అలా చేసుకోవడం వల్ల సామరస్యంతో కొన్ని గెలవచ్చు. కానీ కొన్ని ఉంటాయి, అది ఏమిటి? ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, తీవ్ర ఎండలు వస్తున్నాయి, ఉపద్రవాలు వస్తున్నాయి, అది మన చేతుల్లో లేదు, అనుభవించవలసిందే. కానీ ఈ తాపత్రయములు ఏదో ఒక రకంగా వస్తూనే ఉంటాయి. దాన్ని ఎవరో అంటే పూర్తిగా ఆపలేము మనం. కానీ ఈ పరమాత్మ యందు భక్తితో ఉండవాళ్ళకి మటుకు తాపత్రయములు లేకుండా పరమాత్మ అంటే కష్టం ఉంటుంది, బాధ లేకుండా చేస్తాడు పరమాత్మ. ఒక యోగి కష్టపడుతూ ఉంటాడు, ఒక భోగి కష్టపడతాడు. భోగి నేను కష్టపడుతున్నాను, నాకు ఇంత ఉపద్రవం వచ్చిందని బాధపడుతూ ఉంటాడు. యోగి అసలు నేను ఈ శరీరాన్నే కాదు, నాకేమిటి కష్టము అన్న యోగ స్థితిలో ఉంటాడు. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడు కాబట్టి పర్జన్యుడు. ఎంతో ఎండలో ఒక 4 వర్షపు చినుకులు పడితే చాలా సేద తీరుతుంది శరీరం. అలాగా ఈ స్వామి యొక్క అనుగ్రహంతో జ్ఞానమన్న వర్షము కురవగా తాపత్రయములు ఉపశమిస్తుంది అని. అలాగే సర్వాన్ కామాన్ అభివర్షతి, భక్తులకు చక్కగా సర్వ కామములు, వారు కోరుకున్న ధర్మబద్ధమైన కోరికలను వర్షించే స్వభావం ఉన్నవారు ఆ పరమాత్మ. ఒకటిగా కాదు, సమయం వచ్చినప్పుడు ఒకేసారి వర్షిస్తాడు పరమాత్మ, ఆ కోరికలన్నీ తీరుస్తాడు. ఏ కోరిక మంచిదా అన్నది మనకు తెలియదు కాబట్టి మనకి జరిగే మంచితనాన్ని మనం గుర్తించలేకపోతున్నాం. ఒకటే మనకి ఒక ఉదాహరణ నేను ఎప్పుడు ఏం చెప్తూ ఉంటాను అంటే, మనం ఒక రోడ్డు ఉన్నది, దానిపైన ఒక ఫ్లైఓవర్ కూడా ఉంది. అనుకోకుండా మనం ఫ్లైఓవర్ నుండి వెళ్తున్నాము, కానీ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. మనం ఏమనుకుంటాము, ట్రాఫిక్ ఎక్కువ ఉంది, కింద నుంచి పోతే బాగుండు అని ఒక భ్రమ కలుగుతుంది. అయ్యో పావు గంట ఆలస్యం కూడా అయిపోయింది అని కూడా బాధపడ్డాం. తర్వాత మనం ఏదో చేరవలసిన గమ్యానికి వెళ్ళిపోయాక ఒక న్యూస్ వచ్చింది, కింద ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, కొందరికి కొంచెం అపాయం కూడా కలిగింది అని. అప్పుడు ఎంత ఆనందిస్తాము. ఏమో నా బుద్ధికి వెనక్కి వెళ్ళి కింద నుంచి వెళ్ళిపోతే ఎంత ప్రమాదం అయ్యేది. పరమాత్మ అలాగా పెద్దగా ఏదో అంటారుగా గొడ్డలతో పోయేదని గోటితో వరకు అంటే ఉల్టా చెప్పాను నేను. అలా పెద్ద ప్రమాదాన్ని చాలా చిన్నగా గోటితో పోయింది అన్నట్లు అలా చేశాడే. మన కళ్ళకు కనపడట్లేదు కాబట్టి ఏదో మిరాకులు కావాలి అని అనుకోక్కర్లేదు. కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి, ఒక పూటన్నా భోజనం లభిస్తుంది, నలుగురు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, చాలు, అంతకంటే ఏం కావాలి. చెయ్య విరిగి 2 వారాల్లోనే ఆ చెయ్యి సరిగా అయిపోయిందండి, మిరాకులు అయింది అనడం కన్నా అసలు చెయ్య విరగకుండా ఉంది పరమాత్మ అనుగ్రహంగా అనుకోవడం మంచిది కదా. అందుకే ఆయన అలాగా మనకి ప్రతి నిమిషము కూడా కాపాడుతూనే ఆయన యొక్క కరుణను వర్షిస్తూనే ఉంటాడు. అది మనం తెలుసుకోవడమే చాలా గొప్ప విషయము. అంటే పావనాయ నమః, స్మృతి మాత్రేన పునాదేవి పావన.
అదే చదువుకున్నాం కదా, పవిత్రాణం పవిత్రంలో మంగళానాంచ మంగళం దైవతం దేవతానాంచ భూతానం పిత అని. ఎవరిని స్మరిస్తేనే మన మనం పునీతులం అవుతాము. అందుకే నిన్న కూడా చెప్తున్నాం, ఈ సహస్రనామాలు ఆయన్ని పేరు పెట్టి పిలవడానికి ఎవరు రాయలేదు, ఎవ్వరూ పిలిచేది లేదు. అవి తలుచుకోగా మనం పవిత్రులం అవుతున్నాం కాబట్టి మన గురించి చెప్పబడ్డాయి ఇవన్నీ. యుధిష్ఠిల వారు అదే అడిగారు, ధర్మరాజు కూడా అడిగిందే అది. మేకం దైవతంలోకి కిమ్మాప్యేకం పరాయణం స్తువంతాకం కమర్చంత ప్రాప్నుర్మానవాశుభం అని ఎవరిని పూజించాలి, ఎవరిని పూజిస్తే మనం పవిత్రులం అవుతాము అలాగే అడిగాడు ఆయన. అంటే ఇవన్నీ అందరూ పావనము చేసేవి ఈ నామస్మరణ. కలికాలంలో కూడా కలవు కేశవ కీర్తనం అని కూడా అందుకే చెప్పారు. జపతో నాస్తి పాతకం అనేక విధాలుగా చెప్పారు. అసలంటూ ప్రారంభించండి నామస్మరణ జపము. అనిలహ అనిలాయ నమః ఇలతి ప్రేరణం కరోతి ఇలా తద్రహితత్వ అనిలహ. ఇక్కడ భక్తులకు చాలా సులభుడు అని చెప్పడం ఒక ఉద్దేశం. ఎప్పుడు ఆగడుట పరమాత్మ, ఎప్పుడు ఆ చైతన్యము నిరంతరము కొనసాగుతూనే ఉంటుంది, ఆయనకు అలసట ఉండదు, ఎప్పుడు జాగరూకుడై ఉంటాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనము జీవభావన ఉన్నవాళ్ళం అందరూ, దేహాత్మ భ్రాంతి ఉన్నవాళ్ళు జాగ్రత్త అవస్థలో లేచి ఉంటున్నాము, అలసట వస్తుంది కాబట్టి నిద్రపోతున్నాం, ఇంకా అలసట వచ్చింది గాఢ నిద్రలో కూడా వెళ్ళిపోతున్నాం. కానీ పరమాత్మ అలా లేడు, ఎప్పుడూ కూడా జాగరూకుడై 3 అవస్థల్లో కూడా తన సచ్చిదానంద చైతన్యము మెలకువతోనే ఉంటుంది. అది జాగ్రత్త, అన్నిట్లో లేచి ఉన్నవాడు, మెలకువగా ఉన్నవాడే పరమాత్మ. అదే గీతలో యా నిశా సర్వభూతాన్ని కస్య జాగ్రత్త సంయమి అన్నారు. సర్వభూతములు పడుకుంటుంటే ఆయన లేచి ఉంటున్నట్ట. అంటే నిద్ర పట్ట కాదు, నిద్ర అన్న దుర్గుణం లేదు ఆయనకి. నిద్ర ఎందుకు వస్తుందంటే అలసిపోయి. ఆయన ఎందుకు అలసిపోతాడు? బలయుతులకు దుర్బలులకు బలం ఇవ్వడు అన్నారు. సర్వ బల సంపన్నుడు, సర్వశక్తి సంపన్నుడు, ఆయన తప్ప ఏదీ లేదు. కాబట్టి అంత గొప్పవాడు పరమాత్మ, ఎప్పుడు నిరంతరం జాగరూకుడై ఉన్నాడు. అమృతాశ అమృతాశాయ నమః స్వాత్మానందామృతం అశ్నాదేవి అమృతాశ. స్వాత్మానందము, తనలో తాను రమిస్తూ ఆనంద పరవశుడై ఉంటాడు కాబట్టి ఆయన అమృతాన్నే తింటూ ఉంటాడు. అంటే మనకి శక్తి ఎలా వస్తుంది, ఆనందం ఎలా వస్తుంది అంటే బయట ఉన్న విషయాలని గ్రహించడం వల్ల వస్తుంది. ఇప్పుడు భోజనం మట్టుకే అనుకోకండి, ఆహారము అంటే సర్వ ఇంద్రియములు, కన్నుకి ఒక రూపము, చెవికి ఒక శబ్దము. అందుకే బోర్ కొడుతోందని చెప్పి ఎవడో ఒకటి ఫోన్ చేస్తాడు కబుర్లు చెప్పుకొని, అంటే వాడికి అదో తృప్తి, మాటలు కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆనందం. కొందరు ఏం చేస్తారు, టీవీ ఆన్ చేసో సీరియల్ ఆన్ చేసి ఇలా చూస్తూ ఉండాలి దృశ్యాలు, వాడికి అదే ఆనందం. కొందరికి భోజనం పడాలి సమయానికి, వాడికి అదే ఆనందం. అని పరమాత్మకు అట్లా కాదు, బయట వస్తువులతో ఒక సంపర్కమే లేదు ఆయనకి, ఆయననే రమిస్తూ ఉంటాడు. స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి అమ్మవారు అదే గుణం. అంటే సగుణముగా చెప్పినప్పుడు భక్తులు పట్టుకోవడానికి చెప్తారు తప్ప తత్వత అక్కడ స్త్రీ కాదు, పుం కాదు, ఏదీ కాదు. ఆ పరమాత్మ ఇది అతీతమైన స్థితి. అలాగే సాగర మథనము చేసినప్పుడు కూడా అమృతం వచ్చినప్పుడు తాను కూడా స్వీకరించాడు. ఎలా స్వీకరించాడు అంటే, ఇంద్రాది దేవతలందరికీ కూడా అమృతాన్ని పోసిన వారు ఈశ్వరార్పణ బుద్ధితో అమృతాన్ని స్వీకరించాడు. అలా ఈశ్వరార్పణ బుద్ధి వారికి ఉన్నది కాబట్టి ఆయన అలా స్వీకరించాడు. భావనతో స్వీకరించాడు అని 2 అర్థాలు ఉన్నాయి. అమృత వపు అని, అమృత వపుషే నమః. మృతం మరణం తద్రహితం వపు అస్యేది అమృత వపు. శరీరం, తన శరీరం మొత్తం కూడా అమృతమయమై ఉన్నది. అంటే ఆ శరీరానికి చావు అన్నది లేదు. అయితే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి, సాక్షాత్తు పరబ్రహ్మం అసలు పుడితే కదా నా జాయతే మ్రియతే కదా, అది పట్టు. అది అర్థమైనప్పుడు అసలు భగవంతుడు పుట్టినది లేదు, గిట్టినది లేదు. మరి అవతారాలు తీసుకుంటున్నాడు అంటే, గీతా భాష్యంలో జగద్గురు ఆదిశంకరాచార్య వారు అదే చెప్పారు, దేహవానివ జాతవానివ. అంటే దేహము ధరించిన వాని వలె, అలాగే పుట్టిన వాని వలె కనపడుతున్నాడు మనకి తప్ప అసలు ఆయన పుట్టిందే లేదు. ఎప్పుడూ కూడా మాయలో సంభవాన్ని ఆత్మ మాయగా, అంతేగాని ఆయన ఎప్పుడు సర్వ వేళలా కూడా అమృత స్వరూపుడే పరమాత్మ.
అలాగే పోనీ ఇలా కూడా అనుకోవచ్చు, అవతారము చాలించాడు ఆయన, అంటే శరీరం పడిపోయింది అనుకోకూడదు, అవతారం విడిచిపెట్టేశాడు. కానీ ఆ అవతారం ఇంకా లేదా, లేకుండా పోయిందా? శాశ్వతముగా శబ్ద బ్రహ్మముగా ఆయన ఉండనే ఉన్నాడు. ఆయన చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయే ఉన్నాడు. ఆయన ఎప్పుడు స్మరించినా ఆయన అవతారాలు నిజమైన భక్తులకు కనపడుతూనే ఉన్నాయి. ఉదాహరణకి రామదాస్ గారు, త్యాగరాజు గారు, లేదా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి చరిత్రలో కూడా మనం చూస్తాం. పరమాత్మ విశేషంగా వచ్చి శివుడు కూడా దర్శనమిచ్చింది, కనకధార వేసే సమయంలో శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించినది. అలాగే కృష్ణుడు కూడా మాట్లాడతాడు, ఆ ఆలయాన్ని పునరుద్ధరణ చేయవలసిన ఘట్టంలో సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహిస్తాడు. మీరు ఎలా వస్తున్నారు అంటే అది ఆ కాలములో ఆ పుణ్య విషయం అయిపోయింది కాబట్టి ఆయన అవతారాన్ని ఉపసంహారం చేసుకున్నాడు, కానీ అది లేకుండా పోయింది అన్నది లేదు. అది తలుచుకున్న వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి అనుగ్రహం ఇస్తూనే ఉంటారు పరమాత్మ. అది నమ్మిన వాడికి కనపడుతుంది, నమ్మిన వాడికి వాడి దౌర్భాగ్యం. సర్వజ్ఞ సర్వజ్ఞాయ నమః, సర్వం జానాతీతి సర్వజ్ఞ, సర్వజ్ఞ సర్వవిత్ అని వేదంలో కూడా చెప్పబడింది. సర్వము తెలిసినవాడు. మనం అంటాం, ఎవడండి ఈ లోకంలో ఎవరికి ఏది తెలియదు అని. అలా అనుకోవడానికి వీల్లేదు. పరమాత్మలు ఉన్నారు, జీవన్ముక్తులు ఉన్నారు, జగద్గురువులు ఉన్నారు. వారు సర్వజ్ఞులే, సర్వతంత్ర స్వతంత్రులే, సర్వము తెలిసిన వారు. అంటే ఇప్పుడు ఎలా అర్థం చేసుకోవాలి సర్వము తెలిసిన వాళ్ళు అంటే, సర్వము బ్రహ్మమయము అని అనుభవ వైక్యముగా తెలుసుకున్న వాళ్ళు వారు. సర్వం కల్విదం బ్రహ్మ అని మనం మాటతో అంటున్నాం, ఏకమేవాద్వితీయం బ్రహ్మ ఓ మంత్రం చెప్తున్నాం, వేద ప్రతిపాదితమైనది. వారు అలా కాదు, ఆ భావనతో ఉండేవారు జగద్గురువులు. ఆ భావనతో నిరంతరము స్వాత్మానంద రసాన్ని అనుభవిస్తూ ఉండేవారు ఆ సర్వజ్ఞులు. అందుకే ఆ పరంపరే మనము నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమ అస్మదాచార్యులం వందే గురు పరంపర. వీరందరూ సర్వజ్ఞులే, సర్వజ్ఞులుగానే చెప్పబడుతున్నారు. సర్వతో ముఖ, సర్వతో ముఖాయ నమః, సర్వతో అక్షి శిరోముఖం అని గీతలో కూడా చెప్పారు. సర్వతో ముఖ అంటే సర్వము నరసింహ మంత్రంలో ఉంటుంది ఒక మాట కూడా, అంటే అది పైకి ఉచ్చరించకూడదు, అది మంత్రమయమై ఉన్నది కాబట్టి చెప్తున్నాను. సర్వతోముఖ అంటే అన్నిటినీ, సర్వ అణువుల్ని కూడా కాపు కాచుకొని చూసేవాడు పరమాత్మ. అన్ని దిక్కులా వ్యాపించిపోయి ఉన్నవాడు, అన్నిట్లా చైతన్య స్వరూపుడు అయి ఉన్నాడు ఆ పరమాత్మ. అందుకని ఒక ముఖం అనుకోకూడదు, సర్వతోముఖుడు పరమాత్మ. ఇది 14 భువనములు వ్యాపించాడు, అది దాటిపోయి కూడా వ్యాపించి ఉన్న ఆ యొక్క గొప్ప స్వరూపము. అందుకే నారసింహ స్వరూపము అద్వైతానికి చాలా దగ్గరగా ఉంది. చాలా దగ్గరగా కూడా అంటే తక్కువ అవుతుందేమో, నేరుగానే చెప్తుంది. ఆ సర్వతోముఖుడు అయిన వాడు ఎలాగా అన్నది ఆ అద్వైత తత్వం నారసింహ తత్వంలో తెలుస్తుంది. ఒకటే ప్రపంచము ఉన్నది అందరికీ, మీకు మాకు అందరికీ. అప్పుడు కూడా అదే కదా, అదే ప్రపంచము. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు ఒక వంశంలో తండ్రి కొడుకులే వాళ్ళిద్దరు, ఒక ఇంట్లో ఉన్న వాళ్ళే, ఇద్దరు ఒక ప్రపంచాన్నే చూస్తున్నారు. కానీ ఆ దుర్మార్గుడైన హిరణ్యకశిపుడికి ఎప్పుడు ద్వైత భ్రాంతి, ఎప్పుడు రెండు కనపడుతూ ఉంటాయి. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, ప్రపంచం వేరు, ఈశ్వరుడు వేరు. వాడు ఎప్పుడు అద్వైత భ్రాంతిలోనే చూస్తున్నాడు. అదే ప్రపంచంలో వాడికి పుట్టిన జ్ఞానభక్తుడైన ప్రహ్లాదుడు మటుకు విష్ణువే కనపడుతున్నాడు. ఇందుగలడందు లేదని సందేహం వలదు అని ప్రహ్లాదుడు చెప్తున్నాడు. అదే ప్రపంచాన్ని చూసే హిరణ్యకశిపుడు అసలు నాకు ఎక్కడా విష్ణువు కనపడట్లేదు అంటాడు. ప్రహ్లాదుడేమో అసలు నాకు విష్ణువు తప్ప ఇంకేది కనపడట్లేదు అంటున్నాడు. జ్ఞానికి ఇదే ప్రపంచంలో పారమార్థికమైన సచ్చిదానందము కనబడుతున్నది, అజ్ఞానికి నామరూపములు కప్పివేసి ఉన్నది. అది నిరూపించడానికే వాడన్నీ ద్వైతంలో బయట కాదు, లోపల కాదు, ఇంట్లో కాదు, ఇక్కడ కాదు, ఆకాశంలో కాదు, కింద కాదు, అస్త్రముతో కాదు, శస్త్రంతో కాదు, దేవతలతో కాదు, ఇన్ని అడిగాడు ప్రశ్నలు. ఇలాగ నాకు చావు రావాలి అన్నాడు. వీటిలన్నిటికీ చూసారు అద్వైతములకి అతీతముగా వచ్చిన అద్వైత స్వరూపం నారసింహ తత్వం. ఆ మూర్ఖుడు అద్వైత తత్వం లేదనుకుంటున్నాడు వాడు. ఎందుకంటే రాక్షసుడు తమో గుణం ఆవరించి ఉన్నది, అంటే తమస్సు ఆవరించి ఉన్నది, చీకట్లో కనపడదు సరిగ్గా. అందుకే రజ్జు సర్ప భ్రాంతి అంటారు.
అది నిండుగా ఉన్నవాడు అహంకారము మమకారం బాగా కలిగిన వాడు హిరణ్యకశిపుడు, శుద్ధ చైతన్యము కలిగిన వాడేమో ప్రహ్లాదుడు. అందుకే తినకి సర్వం వాసుదేవమయం అని కనపడుతున్నది. ఆ దుర్మార్గుడికి హిరణ్యకశిపుడికి కనపడట్లేదు విష్ణువు. కానీ నాకు కావాలి, చూపెట్టాలి తదేకముగా అడగగా ప్రహ్లాదుడి మాటను నిరూపించాలి, హిరణ్యకశిపుడి మాటను నిరూపించాలి. కాబట్టి పరమాత్మ సర్వము వ్యాపించిపోయి నరసింహ అవతారంలో అణువునా కూడా వ్యాపించిపోయి కూర్చొని ఉన్నాడు, చూస్తున్నాడు. సమయము వచ్చినప్పుడు ఎక్కడ వేలు పెట్టి నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఆ అణువులోంచి వస్తాను. అలా ఎలా వస్తాడు? అంతటా వ్యాపించిన వాడు కాబట్టి రాగలడు, సర్వతోముఖుడు. ఇంకా మంత్రమయమైన స్వరూపము అద్వైతమై ఉన్నది. అలాగే ఒక స్తంభాన్ని చూపెట్టాడు. కొందరు మూర్ఖులు ఇప్పుడు ఉన్నారు కదా, విగ్రహంలో దేవుడు ఉంటాడా అలా అడిగిన వాడే హిరణ్యకశిపుడు. తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే. ఆ స్తంభంలోంచి వచ్చాడు, హిరణ్యకశిపుని సంహరించాడు, ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేసి కూర్చోబెట్టాడు. అది కూడా దుష్ట సంహారం అయింది, శిష్ట రక్షణ కూడా జరిగినది. అది అద్వైత తత్వాన్ని నేరుగా చెప్పేది. ఆ సర్వతోముఖము అన్న నారసింహ నామము చాలా ఉత్కృష్టమైనది. అందుకే మనము మంత్రము ఉపదేశం లేనప్పుడు ఈ నామముల్ని పట్టుకున్నప్పుడు ఆ సర్వతోముఖ అని ఇప్పుడు చెప్పిన భావన చేసుకుంటే ఆ నారసింహుడి యొక్క కృప ఎల్లప్పుడూ ప్రతి అణువు నుండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకు ఇచ్చారు ఇలాంటి నామములన్నీ మనలాంటి సామాన్యులు కూడా చదువుకోవడానికి. తర్వాత 88వది సులభ వ్రతసిద్ధ శత్రుజిత్ శత్రుకామన వ్యగ్రోధోదుం వరోశ్వశ్చానూరాంతర నిషూదన. నిన్నటి రోజున దుర్లభుడు దుర్గముడు అని చెప్పారు, ఇవాళ కొంచెం ఊరటిస్తున్నారు, సులభుడు అని చెప్తున్నారు. భక్త సులభుడు అన్నది అర్థం చేసుకోవాలి. పత్ర పుష్ప ఫలాది భక్తి మాత్ర సమన్వితై సుఖేన లభ్యత ఇది సులభ. చక్కగా భక్తితో పత్రం పుష్పం ఫలం తోయం అని ఒక పత్రము, తులసి దళము బిల్వదళము, పుష్పము మల్లెనో ఆయన నచ్చిన ఏదో ఒక పుష్పము సమర్పించుకోవడము, లేదా కాసిన నీళ్లు ఎవరి స్తోమతకి తగ్గట్టు కొంచెం నీళ్ళైనా కూడా, లేదా ఒక పండైనా కూడా ఈ సమర్పించుకుంటే భక్తితో చక్కగా స్వీకరిస్తాడు పరమాత్మ. ఏమి చూస్తున్నాడు అంటే భక్తి అన్న అంశాన్ని చూస్తున్నాడు తప్ప పదార్థాన్ని చూడట్లేదు పరమాత్మ. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. పదార్థ దృష్టి ఉంటే మనం అందుకోలేము పరమాత్మని. పారమార్థిక దృష్టి ఉంటే పరమాత్మయే దగ్గరకు వస్తాడు మనకి. అందుకే ప్రహ్లాదుడికి సులభుడయ్యాడు, హిరణ్యకశిపుడికి దుర్గముడు అయ్యాడు పరమాత్మ. సువ్రత సువ్రతాయ నమః. శోభనం వ్రతం నియతో భుక్తే భోజనాన్ని నివర్తతే ఇది సువ్రత. చక్కటి మంగళకరమైన వ్రతములు సంకల్పములు తీసుకుంటూ ఉంటారు. కొందరు ఏదో ఒక ఉపవాసం అన్న వ్రతము, కొందరు మౌన వ్రతము, ఇంకోళ్ళు ఏదో ఒకటి దానం చేయాలన్న వ్రతము, ఇలాగా ఒక సంకల్పము చేసుకుంటూ ఉంటారు. బ్రహ్మచర్య వ్రతము భీష్మాచార్యులు వారి లాంటి వారు. పరమాత్మ కూడా గొప్ప వ్రతాలు ఉన్నాయి. ఏమిటి అంటే పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగే యుగే అని ఎప్పుడు కూడా ధర్మ సంస్థాపనం చేయాలి అన్న గొప్ప వ్రతము పట్టుకున్నవారు. అదే రామచంద్రమూర్తిని అడిగితే కూడా సకృదేవ ప్రపన్నాయ తవాస్మితి యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతత్ వ్రతం మమ. ఎంత గొప్పగా అన్నాడు రామచంద్రమూర్తి కాబట్టి ఆ మాట అంటాడు. సకృదేవ ప్రపన్నాయ, అందరికీ అభయం ఇవ్వగలను, వీళ్ళకి వాళ్ళకి కాదు. తవాస్మితి యాచతే, నేను నీవాడను స్వామి అని ఎవరైనా భక్తితో శరణాగతి పొందితే ఇంకా వాడికి నేను అభయం ఇస్తాను. ఎవరికి? అభయం సర్వభూతేభ్యః, బ్రహ్మాది స్తంభ పర్యంతము కూడా అందరికీ ఎవరొచ్చినా, ఇంకే రాక్షసుడైన రావణాసుడు వచ్చినా కూడా అభయాన్ని ఇస్తాను వాడికి. వాడు మారితే దదామ్యేత వ్రతము, అలాగ వ్రతము తీసుకున్నాను, అది నా వ్రతము పట్టి ఉన్నాను అని చెప్పాడు రామచంద్రమూర్తి. అంతకంటే గొప్ప దేవతా స్వరూపము మనకి ఎవరు కావాలి ఇంకా? సువ్రతుడు ఆయన. సిద్ధ సిద్ధాయ నమః. అనన్యాధీన సిద్ధిత్వాత్ సిద్ధ, సర్వ సిద్ధులకు అధిపతి అయిన వాడు పరమాత్మ. ఈశ్వరుడు. ఈశ్వరత్వము లభించింది అంటేనే ఆయన సిద్ధుడు అంటే ఒక మాయగా కాదు, యథా స్వేచ్ఛయ నిన్న కూడా చెప్తున్నాం. అంటే ఒక పువ్వుకి సహజముగా పరిమళము ఎలా ఉంటుందో, ఒక పువ్వు ఉన్నది చెట్టుకి, ఈ మల్లె పువ్వు అనుకుందాం,
ఆ పువ్వుని నేను ఉంచి తీసుకొచ్చాను ఇంట్లోకి దేవత అర్చన చేద్దామని. వాసన అక్కడ ఉండిపోయి పువ్వు అన్న పదార్థం ఒకటి రాదు కదా, పువ్వుతో పాటు వాసన వచ్చింది. అలాగా ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన సిద్ధులు సహజముగానే ఆయన్ని నడుస్తూ ఉంటాయి. ఎలా అయితే మనము ఉరుకుతూ ఉంటే మన వెనక మన నీడ సహజముగా ప్రయత్నం లేకుండా వస్తుందో, ఈశ్వరుడికి ఆయన సిద్ధులు సహజముగానే ఉంటాయి. కాబట్టి ఆయన సిద్ధుడు, ఆయన సిద్ధ. శత్రుజిత్, శత్రుజితే నమః. సురశత్రవ ఏవాస్య శత్రవ తాం జయతీతి శత్రుజిత్. ఎంత గొప్ప మాట వేశారు జగద్గురువులు భాష్యంలో. శత్రుజిత్ శత్రువుల్ని జయించిన వాడు. ఇప్పుడు పరమాత్మకి ఎవరి యందు ప్రేమ లేదు, ఎవరి యందు ద్వేషం లేదు. ఇప్పుడు శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు మరి? అది అందుకనే ఎంత జాగ్రత్తగా రాశారు భాషలో. సురశత్రవ, సురులు అంటే దేవతలు, మంచి చేసేవాళ్ళు, సత్వగుణ సంపన్నులు, శ్రేష్ఠులు, సదాచార సంపన్నులు, వీరు సురులు అని చెప్పబడుతూ ఉన్నారు. వీరి శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని జయిస్తారు. అది అంతరంగా రాగద్వేష లోభాదులు అయినను, బాహ్యముగా ఏవైనా ఇబ్బంది పెట్టే దుర్మార్గులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని జయిస్తారు పరమాత్మ. అలాగే శత్రుతాపన, శత్రుతాపనాయ నమః. సురశత్రువునాం తాపన శత్రుతాపన. అలాగే ఇలా ముందు చెప్పబడిన వాళ్ళందరినీ కూడా ఎలా జయిస్తాడు ఆయన అంటే తప్పింపజేస్తాడు. వారికి కూడా కష్టకాలాన్ని ఇస్తాడు దుర్మార్గులు. అందుకే ఒకానొక సమయంలో వాళ్ళు వెలగచ్చు. మనం కూడా చూసినప్పుడు అయ్యో నన్ను ఫలానా వాళ్ళు మోసం చేశారండి, నేను ఎంతో బాధపడ్డాను, వారు బాగానే ఉన్నారే, చక్కగా విదేశాల్లో తిరుగుతున్నారు, ఆనందాన్ని అనుభవిస్తున్నారు, ఐశ్వర్యవంతులు కనబడుతున్నారు, అది మన కంటికి కనబడుతుంది. వారికి ఎంత తప్పిస్తున్నారో మనకి తెలియదు. కానీ సమయం వచ్చినప్పుడు వారిని ఎండగొట్టే బాధ్యత పరమాత్మకి. లేకపోతే ఇంకెక్కడ భక్తుల్ని కాపాడుతాడు పరమాత్మ. కానీ మనకి అన్నీ చూడము కాబట్టి మనకు తెలియదు. అందుకే మనం చూస్తూనే ఉంటాం లౌకికంలో కూడా, వీడు చాలా గొప్పవాడు, ఎంతో దుర్మార్గములు చేశాడు, ఎంతమందిలో పాడు చేశాడు వీడు అనుకుంటాం. కానీ వారికి దక్కే చావును చూస్తే అందరూ భయపడతారు. అమ్మో ఇంత దారుణంగా తెచ్చిపోయాడు వాడు, దేవతల జోలికి పోయినందుకు ఇలాంటి చావు దొరికింది వీడికి, దేవతను దూషించినందుకు దుర్మార్గం పాలై చనిపోయాడే అని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే అత్యుత్కటై పుణ్యపాతై ఇహైవ అని పుణ్యము కానీ పాపము కానీ విపరీతముగా చేసినప్పుడు అది ఒక రోజులో కానీ, వారంలో కానీ, నెలలో కానీ, సంవత్సరాలు కానీ తీసుకుంటాయి అది అనుభవించడానికి. ఆ సమయము రావాలి. కాలస్వరూపుడు కాబట్టి ఆయన ఎప్పుడు దండించాలో ఆయన చూసుకుంటాడు. మనం కంగారు పడక్కర్లేదు. అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా పరమాత్మయే ఇచ్చాడు మనకి అని సుఖ దుఃఖాలకు అతీతంగా తితీక్ష అన్న గుణాన్ని మనము అభ్యాసం చేస్తూ ఉండాలి సాధనలను. అలాగా శత్రువుని తప్పింపజేసేవాడు పరమాత్మ. న్యగ్రోధ, న్యగ్రోధాయ నమః. న్యక్ అవాక్ రోహతి సర్వేషాం విపరివర్తత ఇది న్యగ్రోధ. అంటే పైన కింద అంటే అడ్డముగా నిలువగా కూడా సర్వము వ్యాపించిపోయి ఉన్నవాడు పరమాత్మ. అంటే భువనములు ఇలా ఉన్నాయి కదా, ఇలా వ్యాపించాడంటే అలా కాదయ్యా, ఇలా కూడా అలా కూడా సర్వ దిక్కులా వ్యాపించిన వాడు పరమాత్మ అని చెప్పే గొప్ప నామము. ఉదుంబర, ఉదుంబరాయ నమః. అంబరాదుద్గత కారణత్వేనేది ఉదుంబర. ఉత్ అంబర, అంబరము అంటే ఆకాశం, దాని పై స్థాయిలో ఉన్నవాడు, ఆకాశానికి కూడా ఉత్పత్తి స్థానముగా కలిగిన వాడు ఆ పరమాత్మ. ఆకాశము కూడా ఆ పరమాత్మలోనే వెళ్ళిపోతుంది. ఆకాశాది మహాభూతములకు కూడా చైతన్యము ఇచ్చేది ఆ పరమాత్మే కాబట్టి చైతన్యం ఇస్తూ దేనికి అంటకుండా ఉన్నాడు. ఆకాశంలో పరమాత్మ ఉన్నాడు, వాయువులో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, నీరులో ఉన్నాడు, అలాగే భూమిలో కూడా ఉన్నాడు. ఉండి వీటిలన్నిటికీ ఉన్న గుణాలకి ఆయన అంటకుండా పై స్థాయిలో ఆయన సాక్షిగా ఉన్నాడు. అలా ఉదుంబర అని. అశ్వత్థ, అశ్వత్థాయ మహ. ఇది ఒక చమత్కారమైన మాట. శోభిన స్థాపేతి అశ్వత్థ. రేపు అన్నది లేనివాడు పరమాత్మ అన్నారు. రేపు అన్నది లేకపోవడం ఏంటి, అది ఎలా అర్థం చేసుకుంటాము అంటే పరమాత్మ శాశ్వతుడు కదా, మరి అశ్వత్థ అన్నారు. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే రెండుగా చూడాలి.
సంసార వృక్షాన్ని వర్ణించేటప్పుడు ఉపనిషత్తులో గీతలో కూడా ఒక చోట అశ్వత్థ వృక్షంగా ఊర్ధ్వమూల మతశాఖ అని కూడా మనకి గీతలో కూడా చెప్పారు, ఉపనిషత్తులో కూడా ఒక చోట చెప్పారు. ఈ అశ్వత్థ వృక్షం లాగా ఉంది అది, దాని మూలములు పరమాత్మ నుండి ఉంటే కనపడవు అని చెప్పారు. అది ఊర్ధ్వమూల మతశాఖ, ఉల్టా ఉన్నది ఆ చెట్టు. అంటే ఎలాగా అంటే పరమాత్మ ఉన్న సచ్చిదానందము నేరుగా అర్థం కావట్లేదు. విష్ణువు విశ్వముగా భాషించినప్పుడు ఆ విష్ణువు యొక్క సచ్చిదానందాన్ని తీసుకోలేకపోతున్నాము. ఈ లోకము దుఃఖహేతువుగా భాషిస్తోంది. అందుకు దాని మూలములు ఏమిటి అంటే అజ్ఞానము, అవిద్య. అది కళ్ళకు కనబడుతున్నాయా? కళ్ళకు కనబడే వస్తువు కాదు. అందుకే ఊర్ధ్వమూల మతశాఖ అని చెప్పారు. అది ఒకటి అర్థం. అంటే విశ్వముగా చూసినప్పుడు విశ్వము అశాశ్వతమే కదా, పోతుంది. ఎందుకని నామరూపములు పెట్టి భగవంతుని ఆరాధిస్తే అది కొంతవరకే చేరుకుంటాము, కానీ శాశ్వతమైన సాయుధ్యాన్ని పొందలేకపోతున్నాం మనము. అందుకే పరమాత్మ ఎప్పుడు నిర్గుణ నిరాకారుడు. సగుణములో ఉన్నప్పుడు కొంతవరకే వెళ్ళగలం. ఏమిటది? సాలోక్య, సామీప్య, సారోగ్య, సాయుధ్యం. అది దాటగలిగితేనే అసలైన నిర్వికల్ప సమాధి స్థితి లభిస్తుంది. అది శాశ్వతమైన జీవన్ముక్త అవస్థ. అది ఒకటి. ఇంకా అసలు నేరుగా చెప్పాలి, చాలా సులభంగా చెప్పాలి అంటే అశ్వత్థుడు రేపు అన్నది లేదు. రేపు అన్నది ఎవరికి ఉంటుంది? కాల పరిమితి ఉన్నాడికి ఇవాళ, నిన్న, రేపు అని లెక్క పెట్టుకుంటాం. పరమాత్మ ఎప్పుడు నిత్య నూతనుడు, సనాతనుడు, పురాణ పురుషుడు కాబట్టి ఆయనకు అసలు ఆ కాల పరిమితి లేదు కదా. మనం రేపని ఎలా చెప్తాము? వీడికి రేపు లేదు అంటే రేపంటే ఎప్పుడూ లేదు. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే అమృత స్వభావం కలిగిన వాడు పరమాత్మ. అంటే మృతము కానివాడు, చావు లేనివాడు. అది అర్థమైనట్టే ఈ అశ్వత్థుడు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. అంటే మృతము లేదు. ఎందుకు చావడు పరమాత్మ? అసలు పుడితే కదా. నా జాయతే నా మ్రియతే. అలాగే నిన్న లేదు కాబట్టి రేపు అన్నది కూడా ఆయనకి లేదు. అంటే కాల పరిమితి లేదు పరమాత్మ. అతీతుడు, కాలాతీతుడు, రూపాతీతుడు, గుణాతీతుడు పరమాత్మ. అది చెప్పేది గొప్ప నామం. అందుకే విశ్వముగా చూసినప్పుడు చక్కటి అర్థం. ఈ సంసార వృక్షం ఎలా ఉందో తెలుస్తుంది. విశ్వాతీతుడైన పరమాత్మ కాలాతీతుడుగా చూసినప్పుడు ఈ నామం తెలుస్తుంది. అది మళ్ళీ అద్వైత తత్వం. ఒకటే పరమాత్మ రెండుగా చూడగలుగుతున్నాం మనం. అజ్ఞాన దశలో ఒకలాగా, జ్ఞాన దశలో ఇంకోలాగా. అందుకే చమత్కారమైన నామం అది. చాణూరాంధ్ర నిషూదన. మళ్ళీ ఒక ఊరట మనకి. కృష్ణావతారంలో చాణూరాంధ్రుడు అన్న గొప్ప బలశాలుల్ని మట్టుబట్టిన వాడు కాబట్టి ఆ యొక్క లీలా వర్ణన కూడా చూపిస్తున్నారు. వారిని నిఘాదితి వారిని సమూలంగా నాశనం చేశారు. ఎవరు వాళ్ళు అంటే చాలా బలశాలులు, బాగా చాలా 1000 ఏనుగులు బలము కలిగిన వాళ్ళు. బలము అన్నది ఇప్పుడు ఎలా చెప్తున్నారు? వాళ్ళకి స్థూలముగా శరీరాన్ని చూసి చెప్తున్నారు. వాళ్ళే గొప్ప బలవంతులు అని అనుకుంటుంటే, ఓ మూర్ఖులారా, శరీరానికి ఉన్న బలము కాదయ్యా. అసలైన బలము ఆ ఆత్మనే బలము. అందుకే మనకి ఉపనిషత్తులో చెప్పారు ఒక చోట, నాయమాత్మ బలహీనేన లబ్ధ్వ అన్నారు. అసలు బలము మనం ఇప్పుడు ఎలా తయారవుతున్నారు జనాలు అంటే, భగవద్గీత ఎవరు వినాలి? ఎవడో డిప్రెషన్లో ఉన్నాడు, ఎవడో కష్టాలు పాలైపోయాడు, వాడికి ఇంకా చదువుకోవడానికి ఏదీ లేదు. వీడు కొందరు జోలికి వెళ్ళాడు, కొందరు వీడి దగ్గరికి రానివ్వరు. అప్పుడు వాడికి ఏమిటంటే వెంటనే ఒక మార్కెటింగ్ టీం దిగిపోయి మీకే భగవద్గీత అని అమ్ముతారు. దానివల్ల ప్రయోజనం కొంతవరకు ఉంటుంది, కానీ భగవద్గీత బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేది. అలాంటి వాడికి కాదు. సాధన చతుష్టయం ఉండాలి, వివేక వైరాగ్యాదులు ఉండాలి, శమదమాదులు ఉండాలి. వాడికి పూర్ణముగా భగవద్గీత అర్థమవుతుంది. లేని పక్షంలో ఎంత తీసుకుంటే అంతవరకే అందుతుంది భగవద్గీత. అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. కానీ పరమాత్మ ఎందుకు చెప్పాడు? బ్రహ్మజ్ఞానం గురించి చెప్పాడు. దాంట్లో అద్వైత తత్వాన్ని చెప్పాడు. అలా పట్టుకోవాలనుకున్నాడు, అది లభిస్తుంది. ఇలా పట్టుకున్న వాళ్ళకి ఇలాగే లభిస్తున్నది గీతలో. ఎందుకంటే బలహీనులు వీళ్ళు, నాకు బలం ఉందండి అని చాణూరాంధ్రులు వాళ్ళు దేహాత్మ భ్రాంతితో ఉండగా, దేహానికి అతీతమైన ఆత్మయే అసలైన బలము. అదే బలయుతులకు దుర్బలకు అని కూడా చెప్తున్నాం మనం. అందుకని పరమాత్మ చిన్నపిల్లవాడిలా కనపడుతున్నాయి, 12 ఏళ్ల బాబులాగా కనపడినా కూడా కృష్ణ పరమాత్మ వాళ్ళని మట్టు పెట్టగలిగాడు. ఎందుకంటే వారందరికీ కూడా బలం ఇచ్చిన వాడు ఆయనే. ఆ బలాన్ని సంహార ప్రక్రియలో తనలో ఉపసంహారము తీసుకునేది పరమాత్మయే. కాబట్టి
కాలం అయిపోయినప్పుడు ఆ బలాన్ని కూడా సమూలంగా తీసేశాడు. అలాగే బలము అంటే అహంకారం కదా, మమకారమే కదా, నా దేహము, నాకు బలము, నేనింతటి వాడిని, అహంకారాన్ని కూడా పూర్తిగా నాశనం చేసేవాడు అని అంత గొప్ప నామం ఇక్కడ తెలుస్తుంది. పైన కూడా అశ్వత్థ అన్నారు కదా, అంటే శాశ్వతమైనది కాదు, ఆ బలం వచ్చింది పోతోంది అంతే. తర్వాత సహస్రార్చి సప్తజిహ్వా సప్తయుధ సప్తవాహన అమూర్తిరనుభూచింత్యో భయకృత్ భయనాశన. సహస్రార్చి ఇక్కడ కొంచెం సూర్య సంబంధమైనవి, అగ్ని సంబంధమైన నామములు వస్తున్నాయి. ఇందాక అమృత వపు అన్న చోట చంద్ర సంబంధమైన నామములు. ఎప్పుడు కూడా సూర్య చంద్రాగ్ని నేత్రవు అని పరమాత్మకు చెప్తూ ఉంటారు. ఆయన యొక్క దృష్టి అంత గొప్పగా ఉంది. అలాగ మనల్ని కాపాడుతూ ఈ విశ్వాన్నంతా కూడా ఆ పరమాత్మ నడిపిస్తూ ఉంటాడు, సూర్యుడు చంద్రుడు అగ్ని యొక్క రూపములలో అని వేదము చెప్తూ ఉన్నారు. అందుకే ఆ రహస్యములు వీటిల్లో ఉన్నాయి, ఈ నామములో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక్కడ చూసినప్పుడు అందుకే అగ్ని స్వరూపంగా, యాగస్వరూపంగా కూడా మనకి సూర్యస్వరూపంగా కూడా కనపడుతూ ఉంటారు. ఇక్కడ చూసారా, ఇంకా ఈ నామరూపాలు లేవు. గొప్ప సహస్రార్చి అంటే సహస్రాన్ని అనంతాన్ని అర్చీంషి యస్య సహస్రార్చి, అనేకమైన అగ్ని తేజస్సులు కలిగిన వాడు పరమాత్మ. అంటే ఆయన ఒక అగ్ని స్వరూపంగా చెప్తున్నారు. ఆ అగ్నిలోనే, మహా అగ్నిలో, వేదంలో ఒక చోటు చెప్పారు, సృష్టిక్రమం చెప్తూ మహా అగ్నిలో, ఆ అగ్నిలో చిట్పట అనుకుంటూ చిన్న చిన్న అగ్ని రవ్వలు వస్తున్నాయి. అలాగే జీవులు వచ్చారు. ఇప్పుడు ఆ అగ్ని రవ్వలలో కూడా ఈ పెద్దగా ఉన్న అనంతమైన ఈ అగ్ని యొక్క గుణమునే ఆ రవ్వలో ఉంది. చిన్న తగలబెట్టాలంటే అంత పెద్ద అగ్ని వచ్చి తగలబెట్టక్కర్లేదు, చిన్న రవ్వ పడినా వాడి ప్రారంభం బట్టి అది అంటుకోవచ్చు. అంటే ఆ అగ్నిలో ఉన్న ఎరుపుతనము, కాల్చే స్వభావము, వేడి గుణములు ఏవైతే ఉన్నాయో ఈ చిన్న అగ్ని కణాలలో కూడా ఉన్నది. అలాగే పరమాత్మలో ఉన్న ఆ సచ్చిదానంద స్వరూపము, ఆ జ్ఞమాత్రము చైతన్య స్వరూపము ఈ ఉపాధులలో, బ్రహ్మాది స్తంభ పర్యంత ఉపాధులలో కూడా కించిత్ భావనతో ఉన్నది. కానీ ఆ స్వరూపత అవన్నీ ఒకటే. ఆ అగ్ని ఎలా కాలుస్తుందో ఈ అగ్ని అలాగే కాలుస్తుంది. అందుకే మనము ఉపాసన చేసేటప్పుడు బయట ఏమీ చెయ్యము, లోపలే పంచకోశ విచారణ చేసి ఇక్కడే ఆత్మ ఉంది అని కనుక్కుంటున్నాం మనం. ఎందుకంటే ఇక్కడే దొరుకుతుంది, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ దుర్లభ కదా. అందుకని సహస్రాచి అంటే అక్కడ సృష్టి క్రమము చెప్తున్నారు, లోపలే ఆ జ్ఞాన జ్యోతిగా అనేకములుగా ఉన్నాడు పరమాత్మ. ప్రతి జీవులలో కూడా ఆ బ్రహ్మమే అయి ఉన్నాడు, ఒకటే పరబ్రహ్మము భాషిస్తున్నది అని. సప్తజిహ్వ సప్తజిహ్వాయ నమః. సప్తజిహ్వా అస్య సంతీతి సప్తజిహ్వ అగ్నిరూపి. అగ్నిలో 7 జిహ్వలు ఉంటాయి, 7 నోళ్లతో అగ్ని స్వీకరింపబడుతుంది అని ఉపనిషత్తులో చెప్పారు. దానికి వివరణ కూడా ఇచ్చారు జగద్గురువులు. కాళీ కరాళీ చ మనోజవాచ సులోహితాయాచ సుధూమ్రవర్ణ స్ఫులింగిని విశ్వరుచి చ దేవి లేలాయమాన అని ఇలా గొప్పగా చెప్తున్నాయి ఆ 7 నామములు. అది ఒక్కొక్కటి ఎలా స్వీకరిస్తుందని అక్కడ విపులంగా ఉన్నది. అయితే అగ్ని స్వరూపం కూడా పరమాత్మ అన్నది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఏ అగ్ని అంటే యజ్ఞగుండంలో అగ్ని మొట్టమొదట, నిరంతరము అగ్ని కార్యం చేసే గొప్ప వాళ్ళు ఉంటారు, వారికి నమస్కారము. మనలాంటి వాళ్ళు దీపాన్నే ఆ అగ్ని స్వరూపముగా మనము ఆరాధించవలసి ఉన్నది. అందుకే దీపోజ్యోతి పరంబ్రహ్మ అంటున్నాం మనం. ఆ పరబ్రహ్మ స్వరూపం దీపమే అయి ఉన్నది. అది కూడా అందిక్కులా చూస్తూ ఉంటుంది. దీపం ఏ దిక్కు చూస్తుంటే ఎలా చెప్తాము, అదొక సర్వతోముఖము. అది చూసినప్పుడు కూడా అది కూడా ఇలా ఉగ్రముగా ఉన్నట్టు కదా కాలుస్తుంది మరి చేయి పెడితే. అప్పుడు ఆ నారసింహ తత్వం ఆ దీపంలో కూడా కనపడుతుంది మనకి చక్కగా. అందుకని ఆ అగ్నినే, ఆ దీపాన్నే మనం కూడా ఆ విష్ణు స్వరూపముగా మనం ఆరాధిస్తూ ఉండాలి. సప్తవాహన సప్తవాహనాయ నమః. సప్తాశ్వావాహనాన్యన్యేతి సప్తవాహన. సప్తనామ ఏకోశ్వవాహన అస్యేతి అని కూడా 2 విధాలుగా చెప్పారు. 7 వాహనములు ఎక్కి వెళ్తున్నాడు అని ఒకటి, అంటే పైన అగ్నిస్వరూపం చెప్పారు. ఆయన 7 ముఖాలతో స్వీకరిస్తున్నాడు, అంటే దాని ద్వారా ఆయన హవిస్సుని తీసుకువెళ్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ముఖములు, వాహనములు కూడా అయ్యాయి. అది ఒక అర్థం. అసలు ఇక్కడ చెప్పే నామము ఎవరిది అంటే సూర్యుడి గురించి చెప్తున్నారు.
సూర్యుడికి 7 అశ్వములు ఉన్నాయి అంటారు. అసలు ఇంకో చోటు చెప్పారు, అసలు ఆ 7 అశ్వములు కాదు, ఉన్నది ఒక అశ్వమే. ఆ అశ్వము పేరు 7 సప్త అని, సప్త సప్తీర్ మరీచిమాన్ అని మనం ఆదిత్యవర్గంలో కూడా చదువుతాం. అసలు సప్త సప్తి, అసలు ఆ అశ్వము పేరే 7. అంటే ఒకే రంగులోంచి 7 వర్ణములు ఎలా వస్తున్నాయో ఆ సూర్యుడి యొక్క తత్వాన్ని మనకి చూపిస్తున్నారు ఈ యొక్క నామములో, ఈ యొక్క స్మరణలో. సూర్యుని చూసినప్పుడు కూడా, ఈ ఇంద్రధనస్సు యొక్క వర్ణములు చూసినప్పుడు కూడా, ఏ వర్ణము చూసినా కూడా అది పరమాత్మ యొక్క విభూతి అని తెలుసుకున్నవాడు ఈ సప్త వాహనము అన్న నామం చక్కగా అనుభూతిలోకి తెచ్చుకోవచ్చు. ఏకో అశ్వో వహతి సప్తనామ అని వేదంలో కూడా ప్రమాణం ఇచ్చారు. అమూర్తి, అమూర్తయే నమః. మూర్తి ఘనరూప ధారణ సమర్థం చరాచర లక్షణం. ఇన్ని విధాలుగా మూర్తి భవించాడు, చరాచర జగత్తుగా ఉన్నాడు. ఇప్పుడు ఏది పరమాత్మ స్వరూపము అంటే ఏది కాదు, ఆయన అమూర్తి. అసలు ఏ రూపము ఆయనది ఇదమిత్తముగా చెప్పలేము. ఎందుకు? మూర్తము అంటేనే ఒక రూపము, రూపానికి గుణము అన్నది ఉంటుంది, లేదా ఇందాక చెప్పినట్టు వర్ణము అన్నది అంటే రంగు ఏదో ఒకటి ఉన్నది. గుణము అన్నది స్వభావము మనసుకు తెలుస్తుంది, వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉన్నది అని. రూపము అన్నది ఇంద్రియ గోచరం అవుతున్నది. పరమాత్మ ఇంద్రియాలకి కట్టుకుంటే ఇంకా పరమాత్మ ఎలా అవుతాడు? ఆయన ఇంద్రియాలకు అతీతమైన వాడు కాబట్టి అమూర్తి మంతుడు పరమాత్మ. అందుకే నిర్గుణాన్ని చెప్తూ ఉంటుంది విష్ణు సహస్రనామాలు కూడా, మనం జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు పరమాత్మ సగుణమే అనుకోకూడదు, అది చెప్తూ ఇది కూడా చెప్తున్నారు. ఇప్పుడు అగ్ని అన్నారు, అగ్ని ఏ రూపం అంటే ఎలా చెప్తాము? ఒక పెద్ద చెట్టుని అది తగలబెట్టినప్పుడు అది చెట్టు రూపాన్ని దాలుస్తుంది. ఒక బల్లని తగలబెడుతుంటే బల్ల రూపాన్ని దాలుస్తుంది అగ్ని. అంటే ఏ ఉపాధిని ధరిస్తే ఆ ఉపాధి అంతవరకు ఆత్మ వ్యాపించి ఉన్నదనే చెప్తాము. అసలు పరమాత్మ విశ్వము అంతా వ్యాపించి ఉన్నాడు. అంటే విశ్వం విష్ణువు అని ప్రారంభించాం మనం. ఇంకా అమూర్తి మంతుడు పరమాత్మ. అలాగే అనఘః, అనఘాయ నమః. అనఘం దుఃఖం పాపంచయస్య న విద్యత ఇది అనఘః. అగ్ని లాంటి తేజస్సు కలిగిన వాడు కాబట్టి అగ్నిలో ఏది వేసినా అది బూడిదవుతుంది, కానీ దాని యొక్క లక్షణం అగ్నికి అంటదు. కాబట్టి పరమాత్మ ఇప్పటివరకు అగ్నిస్వరూపంగానే చూసాం. పరమాత్మ అగ్నులకే అగ్ని, అగ్నికి కూడా తేజస్సు ఇచ్చేవాడు. తస్య భాష సర్వమిదం విభాసి, అంత గొప్పవాడు కాబట్టి ఈ పరమాత్మ అసలు పాపము కానీ దోషము కానీ ఏది అంటదు. అందుకే మనము లౌకికంగా వాడతాము, వీడో దురాత్ముడు, వీడో పాపాత్ముడు, వీడో పుణ్యాత్ముడు, అవన్నీ యథార్థంగా అప్పుడు ఆత్మశబ్దంతో వీడి మనస్సునో బుద్ధినో శరీరంలో అంటున్నాడు, కానీ యథార్థమైన జీవుడికి అంటబడు. జీవుడు అసలు ఎప్పుడూ ఏది అంటని వాడు జీవుడు. ఆ జీవుడు పరమాత్మ అభిన్నము కూడా. అందుకని అసలు పరమాత్మకి ఏ పాపము అంటడు అని నిత్య శుద్ధ చైతన్య స్వరూపుడు. అచింత్య, అచింత్యాయ నమః. ప్రమాత్రాది సాక్షిత్వేన సర్వ ప్రమాతృ గోచరత్వ అచింత్య. ఇప్పుడు పరమాత్మని చింతన చెయ్యండి, స్మరించండి అంటే ఏదో ధ్యాన శ్లోకం ఇస్తున్నారు, కానీ అది అంతనేనా పరమాత్మ? యథార్థానికి ఎలా ఉంటాడంటే అలా ఉండడు. పైననే చెప్పారు అమూర్తిమంతుడు. అందుకని అచింత్యుడు కూడా. నువ్వు చింతించడానికి కూడా ఎలా చింతిస్తాము? అమూర్తి అన్నది భక్తి కర్మల్లో చెప్పబడింది. మూర్తి ఉంటే పూజ చేయగలము. అచింత్యం అన్నది ఎక్కడ? జ్ఞానం చేసేవాడు చింతన చేస్తూ ఉండాలి, ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండాలి. ఎలా చింతిస్తావు అంటే అలా కుదిరేది కాదు, కాబట్టి నిషేధ వాక్యంతో చింతిస్తాను. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటాను. అలా ఏది మిగిలిపోతుందో అక్కడి వరకు అసలు అంటూ చేరుకున్నాక అదే పరమాత్మ అని నమస్కారం చేస్తాను. ఆయన అచింత్యుడు అని చింతిస్తాను. చింతన యోగ్యం కుదరదు పరమాత్మ. అందుకని మనము అలాగ విచారణ చేస్తాము. లేదా నేరుగా సచ్చిదానందము, అవ్యక్తము, అజుడు అని అలాగా చింతిస్తాము. అంటే నేరుగా పట్టుకోలేము పరమాత్మని అని అర్థం. అక్కడ భయకృతే నమః. అసన్మార్గవర్తినాం భయకరోతి. అసన్మార్గులు, సన్మార్గము నుండి పక్కకి వెళ్ళిపోయిన దురాచార పరులు ఎవరైతే ఉన్నారో వారిని భయపెట్టించేవాడు పరమాత్మ. ఎక్కడో కాదు, వాడి మనసులోనే భయం ఉంటుంది. దీనికి ఉదాహరణ ఎవరు అంటే ఈ దుర్మార్గుడైన రావణాసురుడు.
వాడు చాలా గొప్పవాడు, చాలా బలశాలి, 10 తలలు ఉన్నాయి, ఇన్ని 20 చేతులు ఉన్నాయి, అందరినీ భయపెట్టించాడు అంటారు. కానీ సుందరకాండలో ఆ రావణ లంకని హనుమ వర్ణిస్తున్నప్పుడు ఏం చెప్పారు అంటే, రావణాసుడు పడుకున్నాడు, కానీ వేలాది రాక్షసులు కాపలా కాస్తున్నారు. ఎందుకు? అంత సామర్థ్యం కలిగిన వాడైతే వాడికి మళ్ళీ ఇంకోటి కాపలా ఎందుకు కాయాలి? భయము. వీడు చేసిన దుర్మార్గాలకి ఎవరు ఎప్పుడు వస్తారో, అంటే రాత్రి పగలు కూడా లేకుండా దాడి ఎవరైనా చేస్తారో అన్న భయము వాడికి ఉన్నది కాబట్టే వాడు నీచుడు, అసన్మార్గుడు. వాడు రామచంద్రమూర్తి అడవుల్లో ఉన్నా కూడా చక్కగా పడుకున్నాడు. ఆయన నమ్ముకున్న సీతమ్మ లక్ష్మణులు కూడా హాయిగా ఉన్నారు. ఎందుకు అంటే సన్మార్గులు కాబట్టి. అందుకని అసన్మార్గులు ఎవరున్నా నిద్ర వాళ్ళకి పట్టదు. ఈ విషయము విదుర నీతిలో ప్రారంభమే చెప్తాడు విదురుడు. ఎప్పుడు ఈ ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకపోయినా విదురుని చెప్పి 4 మంచి మాటలు చెప్తున్నారు, వినేవాడు. అప్పుడు అడిగాడు, ఎందుకు నాకు నిద్ర పట్టట్లేదు, ఎప్పుడు నేను పిలవాల్సి వస్తా అంటే, నువ్వు దుర్మార్గుడివి, నీ ఆలోచనలు చెడుగా ఉన్నాయి కాబట్టి నీకు నిద్ర పట్టదు, తృప్తి లేదు నీకు. విదురుడు కాబట్టి చెప్పేశాడు ముఖం మీద. అలా ఉండాలి, అలా నేర్చుకోవాలి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా పురోహితులు అంటాం. అంటే పురి అంటే ఈ శరీరానికి, మన ఇంటికి, మన గ్రామానికి హితము కోరుకునేవారు. వారు కనుక విదురుల్లా ఉంటే ఎప్పుడూ కూడా అసన్మార్గులు ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేరు వాళ్ళు. అందుకని ఆ స్వామియే ఆ భయాన్ని చెడ్డవాళ్ళకి కల్పిస్తూనే ఉండాలి అని కోరుకుంటూ భయనాశన అని ఇంకోటి ఇక్కడ భక్తానాం భయం కృంతతీతివా భయకృత. భయకృత అన్నది కృంతతీతి అన్న శబ్దం కూడా వాడారు శంకరులు. భక్తుల యొక్క భయాన్ని కూడా పారద్రోలేవాడు పరమాత్మ. దుర్మార్గులని భయపెట్టించేవాడు, భక్తుల భయాన్ని తొలగించేవాడు కూడా పరమాత్మయే. అలాగే భయనాశన, భయనాశనాయ నమః. వర్ణాశ్రమాచారవతాం భయనాశయతి. భయనాశన చక్కగా ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటే వారికి భయము లేకుండా చూసుకునే బాధ్యత పరమాత్మ తీసుకుంటాడు. వాళ్ళు ఇంకా విచారించక్కర్లేదు. కష్టకాలం వస్తుంది, అది పోతుంది. ఎందుకు పోతుంది? వచ్చింది కాబట్టి పోతుంది. ఆ నమ్మకంతో పరమాత్మ పాదములే పట్టుకోవాలి. తర్వాత 90వ శ్లోకము. అనుర్బృహత్ కృశస్థూలో గుణభృన్ నిర్గుణో మహాన్ అధృత సదృశస్వాస్య ప్రాగ్వాంశో వంశవర్ధన. అణుహు ఈ తేలిక నామములే. అణుహు అంటే అణువు, ఆటం, చాలా చిన్నవాడు. అంటే అనోరణీయాం సూక్ష్మాతిశయశాలిత్వా అణువు. అతి సూక్ష్మాతి సూక్ష్మముగా ఉంటాడు కాబట్టి పరమాత్మ. ఇంద్రియ గోచరుడు కాదు కాబట్టి ఆయన అణువు అని చెప్తున్నారు. అణువు కన్నా చిన్నవాడు, అనోరణీయం అన్నారు. అణువు కన్నా సూక్ష్మమైన వాడు. తర్వాత నామే బృహత్, బృహతే నమః. మహతో మహీయాం అన్నది ప్రమాణము. బృహత్వా జృంభణత్వా బ్రహ్మ బృహత్, చాలా పెద్దవాడు, అంటే అన్నిటినీ మించిపోయిన వాడు పరమాత్మ. అంటే మహతో మహీయాం అంటే ఈ విశ్వాన్ని కూడా దాటిపోయి ఉన్నవాడు. ఆయన స్వభావాన్ని తెలుసుకునేవాడు కాదు. సుమారుగా నిన్ననో పొన్ననో మనం చెప్పుకున్నాం. 3 అవస్థలు కూడా దాటిపోయి త్రిపాదూర్ధోదయ పురుష అని పరమాత్మ మించిపోయి ఉన్నాడు. ఎవరు తెలుసుకోలేరు. జాగ్రత్తలో ఉన్న విరాటునే మనం చూడగలం తప్ప మిగతాది మనం చూడలేము ఏది కూడా. అది బృహత్ స్వరూపము పరమాత్మ. కృశ, కృశాయ నమః. అస్థూలమిత్యాదినా ద్రవ్య ప్రతిషేధ కృశ. కృషించిపోయాడంటే చిక్కిపోయాడు అని కదా, అంటే కనపడటం లేదు అన్నట్టు. పరమాత్మ ఉన్నాడు అంటే ఉన్నాడు యథార్థానికి, కానీ ఎక్కడ ఉన్నాడు అంటే తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి కృశ అని. ఎక్కడ మనకి చిక్కేవాడు కాదు, చిక్కడు శృతిలతి కావలికి వేదంలో పరమాత్మని చెప్పారు. మరి ఎందుకు అర్థం కావట్లేదు? చిక్కడు, ఆయన అట్లా చిక్కేవాడు కాదు కాబట్టి కృశ అన్న నామం చెప్తున్నాడు. స్థూల మళ్ళీ విరుద్ధమైనది. స్థూల అంటే స్థూలముగా కనపడేవాడు. స్థూల ఇత్యుపచర్యతే సర్వాత్మత్వాత్. సర్వాత్మస్వరూపముగా విశ్వముగా స్థూలముగా ఉన్నది కూడా ఆయనే. నామరూపములు తీస్తే ఆయనే సచ్చిదానందుడు ఉన్నాడు. ఇక్కడ చూసారు ఎంత గొప్పగా చెప్తున్నారో. ద్వైత భ్రాంతి పోగొట్టే నామములు ఇవి. పరమ విరుద్ధముగా ఉన్నాయి. అణుహు బృహత్, కృశ స్థూల. తర్వాత దానికి తగ్గట్టే వచ్చాయి మళ్ళీ. గుణభృత్ గుణములు కలిగిన వారు. గుణభృతే నమః. సత్వరజస్తమం స్థాం సృష్టి స్థితి లయ కర్మ స్వధిష్టాత్వా
గుణభృత్. సత్వరజస్తమో గుణములను అంటే మాయని ఆధీనములో పెట్టుకొని సృష్టి స్థితి లయములను చేస్తున్నాడు పరమాత్మ. తర్వాత నామమే ఏం చెప్పారు? నిర్గుణ, మళ్ళీ గుణము లేనివాడు. నిర్గుణాయ నమః. పరమార్థతో గుణం భావాత్ నిర్గుణ కేవలో నిర్గుణశ్చ అని ఉపనిషత్ వాక్యం. అదే గీతలో త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున, నువ్వు దాటాలి ఈ గుణములను, మాయని దాటాలి అని చెప్పారు. ఇది కూడా పరస్పరం విరుద్ధం ఉంది చూడండి. నిర్గుణమైన వాడు పరమాత్మ విష్ణుసహస్రనామంలో ఉంది. ఎవరైనా మేము కాదండి అద్వైతులు మాత్రమే నిర్గుణం అంటారు అంటే వారు కనీసం విష్ణు సహస్రనామం చదివిన వారు కాదు అని స్పష్టంగా తెలుస్తుంది మనకి. అంటే వాళ్ళని పక్కన ఉంచేసి మనం మటుకు చక్కగా ఈ అద్వైత రసాన్ని ఈ విష్ణు సహస్రనామంలో అనుభవిద్దాము. తర్వాత మహాన్న మహతే నమః. శబ్దాదిగుణ రహితత్వాత్ నిరతిశయ సూక్ష్మత్వాన్ ఇది అశుద్ధ సర్వగతత్వాది ప్రతిబంధకం కర్మజాతం అని ఇక్కడ మహాన్ అంటే శబ్దాది గుణముల వల్ల శబ్దముల వల్ల ఎలాగ కూడా పరమాత్మ దొరకడు, రూపాదులతో అసలు దొరకడు, అన్నిటికీ మించిపోయి ఉన్నవాడు కాబట్టి ఆయన మహత్తరమైన వాడు, మహానుభావుడు అంటాం కదా, పరమాత్మనే అనాలి యథార్థానికి. అధృతాయ నమః. పృథివ్యాదీనాం ధారకానామపి ధారకృత్వాన్న కేనచిత్ అని అంటే భూతములన్నిటినీ కూడా ఈయన ధరిస్తాడు తప్ప అధృత ఈయనని ధరించేవాడు ఎవడు కాదు. అందుకని అధృతుడు పరమాత్మ, ఆయనే ధరిస్తాడు. అది స్వధృత తర్వాతి నామమే. మళ్ళీ అనుమానం వస్తుంది, ఆయన మరి ఎట్లా ఉన్నాడు, ఆధారం ఎవరు? ఆత్మమాయ, ఆయనే ధరింపజేసుకోగలడు అన్నమాట. స్వధృత స భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది స్వే మహిమ్ని. ఆయన మాయతో ఆయనే ధరిస్తాడు, ఆయనే వస్తాడు, ఆయనే వెళ్ళిపోతాడు, ఆయన ఇష్టం. యథా స్వేచ్ఛయ. స్వాస్యాయ నమః అని చక్కని ముఖము కలిగిన వాడు. శోభనం పద్మోదర దళ తామ్ర అధిరూపత్వాత్. పద్మము లోపల ఒక చక్కటి బంగారు వర్ణమై కలిగిన పుప్పొడిలాగా ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, అది మంచి బంగారము తెల్లని సూర్యకిరణము లాగా ఉంటుంది, అది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వర్ణన. అలాంటి ముఖము కలిగిన వాడు అని, వికసించిన ముఖము కలిగిన వాడు, కాంతివంతమైన ముఖము కలిగిన వాడు, ఆహ్లాదకరమైన ముఖము కలిగిన వాడు. దానిలో కూడా మంచి సుగంధం వస్తుంది. నాకు ఈ మధ్య తెలిసింది, కొందరికి ఆ వాసన తెలియట్లేదు, అంటే అది చాలా సూక్ష్మముగా ఉంటుంది. ఆ పద్మములో మల్లెలు వచ్చినదంతా గుంపుగా రాదు, అది చాలా సూక్ష్మముగా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అది ఇంకా తొందరగా వాడిపోతాయి. చాలా దగ్గరగా పెట్టి పీలిస్తే తప్ప అది పద్మము వాసన ఎలా ఉంటుందో తెలియదు చాలా మందికి. కొందరు అలా చూసిన వాళ్ళకి తెలియదు. అంటే పరమాత్మ తత్వము కూడా అలాంటిదే, ఆ దగ్గరగా తెలుసుకుంటే తప్ప వేత్తిమాం తత్వత అన్నాడు కదా, అలాంటి వాడికి తెలుస్తుంది. అందుకని స్వాస్య అన్న నామం అంత గొప్ప విషయం తెలుస్తుంది. ప్రాగ్వాంశాయ నమః. చక్కటి కుటుంబము కలిగిన వాడు. సర్వ జగత్తు కూడా తన వంశమే అంటున్నారు. ఎలాగా? వసుదైవ కుటుంబం. సర్వ జగత్తు కూడా పిత ఆయన, బీజస్వరూపుడై ఉన్నాడు, ఉత్పత్తి స్థానమై ఉన్నాడు, కారణుడై ఉన్నాడు. కాబట్టి ఎవరు ఎలా ఉన్నా ఎవరెవరో కాదు, బ్రహ్మగారి దగ్గర నుంచి స్తంభ పర్యంతము అందరూ బంధువులమే. ఇది మన పోలిక. ఇంకా పితామహుడు ఆయన. అలాగే వంశవర్ధనాయ నమః. వంశం ప్రపంచం వర్ధయన్ ఛేదయన్ వా వంశవర్ధన. ఈ ప్రపంచాన్నంతటినీ కూడా అభివృద్ధి చేస్తున్నారు. పైన ప్రాగ్వాంశ అన్న దానిలో ఆయన ఉత్పత్తి స్థానమని సృష్టికర్తగా చెప్పారు. అక్కడ వంశవర్ధన అంటే స్థితికర్తగా చెప్తున్నారు. ఆ వంశము ఆయన నిలబెట్టుకుంటూ ఉంటాడు. మనం ఇంకా కంగారు పడక్కర్లే, అయ్యో ఫలానా చోట ఇదైంది వాళ్ళు ఏమైపోతారు, సృష్టికర్త చూసుకుంటాడు, తయారు చేసిన వాడు చూసుకుంటాడు. బాధపడద్దని అనట్లేను, ఇక్కడ కంగారు పడక్కర్లేదు. అలా కంగారు పడడం వల్ల మనకు వచ్చేది లేదు, పరమాత్మకి నమస్కారం చేసుకోవడమే. తర్వాతి నామములు భారభృక్కవితో యోగి యోగీశ సర్వకాండ ఆశ్రమశ్రవణ క్షామస్సుకర్ణో వాయువాహన. భారభృతే నమః. అనంతాది రూపేణ భువో భారం బిభ్రద్భారభృత్. బిభ్రద్భారభృత్. అనంతుడి లాంటి రూపాలలో భూమిని అంతటిని ధరించేవాడు. నిన్న కూడా ఇలా నామం వచ్చింది.
మనకి వేదంలో చాలా చోట్ల అనేక పురాణాల్లో కూడా చెప్పారు, భూమిని అనంతుడి యొక్క తల పైన మోస్తాడు అని, ఒక చోట కూర్మము మోస్తుంది అని, ఒక చోట అష్ట దిగ్గజములు మోస్తున్నాయి అని, ఇలా అనేకములుగా వివరించబడ్డాయి. అసలంటూ ఏదో ఒకటి ఆధారంగా మోస్తున్నది అని అర్థం చేసుకోవాలి. ఎవరు అంటే మీరు వీళ్ళని చూస్తున్నారు, కానీ వీళ్ళకి కూడా ఆధారముగా ఉన్నవాడు ఒక పరమాత్మ ఉన్నాడు. అంటే విభూతి యోగంలో చెప్తాడు, ఆ శేషుణ్ణి నేనే, వాసుకిని నేనే అని చెప్పే దేనికి అంటే అంటే ఆ వాటికి కూడా బలమిచ్చి నిలబెట్టేది నా యొక్క విభూతి మాత్రమే అని అద్భుతంగా అక్కడ చెప్తున్నారు. కాబట్టి సర్వభూమిని, జగత్తుని, బ్రహ్మాండముని కూడా ఆకర్షించి పట్టి నిలబెట్టేవాడు అంటే కృష్ణుడు అని కూడా అన్నారు ఆయన్నే. కథిత, కథితాయ నమః. కథిత అంటే ఎట్లా, ఎలాగా అని అర్థం. అంటే వేదాదిభిరమ వేదాది అయమేక ఏవ పరత్వేన కథిత. అసలు ఈ సృష్టి ఎలా చేశాడు? కథిత వికల్పయన్ అని ఎట్లా వచ్చింది సృష్టి? కృషిలో అడుగుతారు కదా, ఏది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి ఎట్లా వచ్చింది, అసలు ఇది సాధ్యమేనా అని ఎలా అడుగుతాము. అసలు ఎలా అన్న ప్రశ్న ఉద్భవించింది అంటేనే అది పరమాత్మ యొక్క అనుగ్రహంతో. నిజమైన భక్తుడు జిజ్ఞాసు అదే కదా అడుగుతాడు, ఎవరు అసలు పరమాత్మ, ఈ సృష్టి ఏమిటి, ఆత్మ ఏది, అనాత్మ ఏది, ఇది ఎలాగ సృష్టి జరిగింది, అసలు ఆ ప్రశ్న వచ్చిందంటేనే వాడు ధరించినట్టు. ఆ ప్రశ్న రూపంలో ఉన్నది పరమాత్మయే. ప్రశ్న రావాలి, ఎలా రావాలి, ఎలా అడగాలి, ఎవరి దగ్గర నిర్వృత్తి చేసుకోవాలంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. జ్ఞానము, తత్వము, భగవద్గీత అంతటా అదే చెప్పబడుతూ ఉన్నది. చక్కగా పరిప్రశ్న నేర్చుకోవాలి, ఎలా అడగాలో తెలియాలి. యోగి, యోగినే నమః. యోగో జ్ఞానం తేనైవ గమ్యత్వా యోగి. అంటే ఆయనే పెద్ద యోగి, జ్ఞానస్వరూపుడు. అంటే కృష్ణుడు యోగేశ్వరేశ్వర అన్నాడు కదా, ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. ఆయన మించిన యోగి ఎవడూ లేడు, పరమాత్మయే అయి ఉన్నారు ఆయన. అలాగే యోగీశ, యోగి ఆయనే, యోగీశ్వరుడు ఆయనే. అంటే బ్రహ్మవేత్తలు ఆయనే, బ్రహ్మము ఆయనే. ఎందుకు? బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఫలానా వాడిని యోగి అంటే వాడు జ్ఞానం భాషించిన వాడిని యోగి అంటున్నాం. అంటే వాడి యథార్థానికి ఆ పరమాత్మ తత్వాన్ని పొందినవాడే లోపల. శరీరం అన్న తాదాత్మ్యము మన దృష్ట్యా ఉంది, వాడికి లేదు. వివేక చూడములో చాలా అద్భుతంగా చెప్పారు. నా అదృష్టం ఈ వేదిక మీద ఇక్కడ చెప్పుకున్నాను ఒకసారి, ఆ భాగ్యం కలిగినది. జీవన్ముక్తుడు కూడా శరీరంతో కనబడుతూ ఉంటాడు, మరి వాడు తింటూ ఉంటాడు, వాడు ఏదో బట్ట కట్టుకుంటాడు, కనీసం గోచి అయినా కట్టుకొని ఉంటాడు. కౌపినాంత కలు భాగ్యవంత అన్నారు కాబట్టి. మరి వాడి అవస్థ ఎలా ఉంది అంటే, ఒక సర్పము దాని కుబుసము విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆ కుబుసాన్ని మనం దూరంగా చూసినప్పుడు ఒళ్ళు గగ్గురుపాటుకు లోనవుతుంది, భయం వేస్తుంది. గాలికి కదిలినప్పుడు అది పామే అనుకుంటాం. అలాగా వాడికి ఆ యోగి, ఆ జీవన్ముక్తుడు తానే దేహాత్మభ్రాంతి విడిచిపెట్టి ఎప్పుడో అనంత వ్యాపకమైన ఆత్మస్వరూపంగా స్వాత్మానందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. మనము కేవలం ఆ శరీరాన్ని చూసి అదేదో వ్యవహారములో ఉన్నది అని అనుకుంటున్నాం. దీన్నే గీతలో అకర్మి అన్న మాటలో వాడారు. ఇంత అద్భుతంగా ప్రకరణ గ్రంథాలు చెప్తూ ఉంటాయి మనకి వివరణ. ఇంకా యోగి ఆయనే, యోగీశ్వరుడు కూడా ఆయనే. అంటే బ్రహ్మవేత్తలకు ఎందుకు మనం నమస్కారం చేస్తామంటే వారు బ్రహ్మనే అయి ఉన్నారు. బ్రహ్మవిది బ్రహ్మైవ భవతి. బ్రహ్మము బ్రహ్మవేత్తలు వేరు కాదు. అలాగే సర్వకామద, సర్వకామదాయ నమః అంటే ఒక ఊరట. సర్వాన్ కామాన్ సర్వదా దదాతి సర్వకామద ఫలమత ఉపపత్తే అని ఉపనిషత్ వాక్యం. సర్వకామనలు, సర్వ కోరికలు, ధర్మబద్ధమైన కోరికలు తీర్చేవాడు పరమాత్మ. మే సర్వకామద అన్నప్పుడు జాగ్రత్తగా చూడాలి. కామము అన్నది కామక్రోధములో దుర్గుణముగా చెప్పబడుతున్నది. కామము అన్నది పురుషార్థములలో ధర్మార్థ కామమోక్షముగా స్వీకరింపబడేది, పొందేదిగా చెప్తున్నారు. ఇప్పుడు ఎలాగా ఇది అంటే, ధర్మబద్ధమైన కామమే మనం తీసుకుంటాము, అధర్మబద్ధమైన వాటి జోలికి ఏ కామమైతే క్రోధముగా మారుతుందో దాని జోలికి మనం వెళ్ళక్కర్లేదు. అలాంటి కామనలు, ధర్మబద్ధమైన కామనలు, కోరికలు తీర్చేవాడు పరమాత్మ. ఆత్మో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఈ ఏ కోరికలు ఉన్నా చక్కగా పరమాత్మ తీరుస్తాడు, ధర్మబద్ధముగా ఉంటే చాలు. ఆశ్రమ, ఆశ్రమాయ నమః.
ఆశ్రమవత్ సర్వేషాం సంసారణ్యే భ్రమతాం విశ్రామస్థానత్వ ఆశ్రమ. చక్కగా ఆశ్రయము అయినవాడు ఎవరికి అంటే ఈ సంసార సముద్రంలో, సంసారం ఉన్న అరణ్యంలో తిరిగి తిరిగి దిక్కుతోచక అలిసిపోయిన వాళ్ళందరికీ ఆయన పిలిచి మరి ఆశ్రయం ఇక్కడే. అంటే ఏం చెప్తున్నారు? నువ్వు ఎక్కడ తిరిగినా కూడా నీకు అలసట తప్ప ఏది రాదు. కేవలం పరమాత్మని చేరుకుంటేనే ఆ ఆనందము, ఉపశాంతి లభిస్తున్నది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆశ్రముడై ఉన్నది ఆయనే. అది కర్మ మార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గము, అసలంటూ ఒక మార్గం సన్మార్గము. శ్రమణ, మీరు శ్రమింపజేస్తున్నారు, దీని వ్యతిరేకమైన మాట. అవివేకిన సర్వాన్ సంతాపయతి ఇది శ్రమణ. అవివేకులు ఎవరైతే ఉన్నారో ఆత్మ అనాత్మ వస్తువులు వేరువేరుగా చూడలేకుండా ఆత్మని అనాత్మని కలిపేసి, అంటే ఈ ప్రపంచంలో పరమాత్మ చూడలేకపోతున్నారు వాళ్ళు. ఈ అనాత్మ వస్తువులు ఏవైతే ఉన్నాయో, అది మనిషి కావచ్చు, ఒక విషయము కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, వీటిలన్నిటిలో తాదాత్మ్యాన్ని పొంది ఇవేమో నాకు సుఖాన్ని ఇస్తాయి అన్న భ్రమలో తిరిగే అవివేకులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమనే మిగులుతోంది. అంటే వీరు తిరుగుతున్నారు కదా, అంటే ఒక కర్మ చేస్తున్నారు ఈ ప్రపంచంలో. ఆ కర్మ ఫలం ఏమిటి అంటే వీడు అనాత్మని పట్టుకున్నాడు కాబట్టి శ్రమ ఆ కర్మ ఫలదాతగా ఆయన ఇస్తున్నాడు. పరమాత్మనే పట్టుకున్న వాడికి ఆశ్చర్యుడయ్యి ఆ ఆనందాన్ని కర్మ ఫలదాత ఇస్తున్నాడు. ఈ రెండు వీళ్ళకి పట్టుకున్న పదార్థంలో ఉన్నాయి. అలాగే క్షామ, క్షామాయ నమః, ఇది అలాంటిదే. తత్ కరోతి తదాచష్ట ఇది నీచి పచాద్యచిత్ కృతే సంపన్న క్షామ. లయకారకుడుగా క్షామాన్ని కూడా ఇస్తాడు, కష్టాన్ని కూడా ఇస్తాడు. అందరికీ కష్టం అన్నది ఉంటుంది. అప్పుడు ఏమి నేర్చుకోవాలి? ఓర్పు నేర్చుకోవాలి. కష్టకాలం వచ్చినప్పుడే యథార్థానికి ఎవడు నిజమైన బంధువు, ఎవడు నిజమైన స్నేహితుడు, ఏది ఎంత తాత్కాలికమైనది అని తెలుస్తుంది. అది ఎవరి వల్ల తెలుస్తుందంటే క్షామం అప్పుడే తెలుస్తుంది మనకి. ఉదాహరణ, అందరం ఇప్పుడు ఇక్కడ కూర్చోగలిగామంటే ఆ పరమాత్మ అనుగ్రహంతో ఆ కోవిడ్ అన్న మహా క్షామం నుంచి బయటపడిన వాళ్ళమే. ఎన్ని నేర్చుకుని ఉంటాం మనం, ఎంత భయంకరమైన కాలాన్ని దాటి వచ్చాం మనము. ఆ కాల స్వరూపముగా పరమాత్మయే ఆ క్షామముగా నిలబడ్డాడు అక్కడ. ఎంత వైరాగ్యం వచ్చినది అందరికీ, ఎంత విచిత్రం చూడండి. ఎంతోమంది కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే చాలయ్యా అని అనుకుంటారు. రోజు అయ్యో సొంత ఇల్లు కట్టుకున్నామే, కేవలం శని ఆదివారాల్లో కొన్ని గంటలే మేము ఇంట్లో కూర్చోగలుగుతున్నామే అని అనుకుంటున్నారు. ఆనందంగా ఉండలేకపోతున్నారు. అయ్యో నేను కట్టుకున్న ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను, ఉద్యోగమనో వ్యాపారమనో ఏదో తిరుగుతున్నానే అనుకుంటున్నారు. యథార్థానికి కోవిడ్ వచ్చినప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు కదలకుండా కూర్చునే భాగ్యం వచ్చింది. అప్పుడు ఎలా తయారయ్యారు జనాలందరూ? అబ్బో ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నా, హాయిగా బయటకు వెళ్ళాలి. చూసారా, ఒకటే పదార్థము ఒకసారి ఒకలా అనుకుంటున్నాడు, ఇంకోసారి ఇంకోలా అనుకుంటున్నాడు. అదే ఆశ్రయ శ్రమ క్షామ. మనం అనుభవించిన వాళ్ళమే. విష్ణు తత్వంగా చూసినప్పుడు ఎప్పుడో వైరాగ్యం వచ్చేది మనకి, అలా చూడలేకపోయాం మనం. అలా చూడగలిగే మనము అభ్యాసము చెయ్యగలము. తర్వాత సుపర్ణ, సుపర్ణాయ నమః. శోభనాని పర్ణాని ఛందాంసి సంసార తరురూపేణ చేతి సుపర్ణ. చక్కటి వేదము అన్న వృక్షముకి ఈ ఆకులు, సంసార వృక్షము అని చెప్పారు ఇందాక, అశ్వత్థము. కానీ దానికి ఆకులు ఉన్నాయి, ఏవి ఫలములు ఉన్నాయి, అవి వేదములే అయి ఉన్నాయి. నీవు ఆ ఆకులని, దానిలోని సారాన్ని, రసాన్ని స్వీకరిస్తే మనము బయటపడతాము. లేకపోతే మనకి అది చెట్టుగానే కనపడుతుంది. ఇంకా వేదము ఉందండి, శాస్త్రం ఉందండి, పురాణాలు ఉన్నాయి, మనం వాడుకోవాలి, మనం చదువుకోవాలి. కొందరు అంటారుగా మా ఇంట్లో రామాయణం ఉంది, మేము ప్రతి సంవత్సరము కూడా తప్పకుండా రామాయణం నిత్యం పారాయణం చేస్తాము అన్న వాళ్ళు ఉన్నారు. ఓ రామాయణం నిత్యం పారాయణం చేస్తారు, చాలా సంతోషం ఉంది. అవునా, ఎలా చేస్తారు? అంత రోజు కుదురుతుంది? రోజని ఎవరు చెప్పారయ్యా? ఒక రోజు ఎప్పుడో తీసి సంవత్సరానికి శ్రీరామనవమి నాడు ఒక సర్గ చదువుతాము అని. మరి సంవత్సరము నిత్యము చేస్తా అన్నారంటే అదే చెప్పింది, ప్రతి సంవత్సరము ఒక సర్గ 1 గంట చదువుతాము. కానీ వాడు ఎలా చెప్పాడు? చెప్పడము రోజు ఒక్కొక్క సర్గ చదువుతున్నాడు అనేది చెప్తున్నాడు. అలా ఉండకూడదు. కనీసం రోజు ఒక పద్యము, భగవద్గీత కించిదీత అన్నారు కదా,
ఒక శ్లోకమన్నా అభ్యాసం చేయాలి. కానీ పుస్తకాలు ఇంట్లో ఉన్నంటే దానివల్ల ప్రయోజనం ఏముంది? చదివితేనే ప్రయోజనం వస్తుంది. పర్ణముడు అలాగే చందాంశు యస్య పర్ణాన్ని అని ఈ గీతలో చెప్పారు కదా. వేదములే ఆయన మహావృక్షము ఆకులుగా ఉన్నది అని. వాయువాహన వాయువాహనాయ నమః. వాయుర్వహతి యద్దీత్యాస భూతానేది వాయువాహన. వాయువుకి కూడా గమనము ఆయనే అయ్యున్నాడు. వాయువు కూడా తన వల్లనే భయపడి చక్కగా వీస్తూ ఉంటుంది. అదే భీషాస్మా ద్వాత పవతే అని ఉపనిషత్తులో కూడా చెప్పారు. అవన్నీ కూడా భయపడి ఈశ్వరు అనుగ్రహానికి శాసనానికి భయపడి అవి అప్పుడు వీస్తూ ఉన్నాయి. ఇది ఎక్కడ? బయట వాయువు, లోపల ప్రాణవాయువు కూడా ఆయన పెట్టిన పరిమితే. అందుకే ఈశ్వరుడు ఒకటి చెప్తారు, ఈశ్వరుడు మన ఊపిర్లను లెక్క పెట్టుకుంటూ ఉంటాడు అని. అదే మన ప్రాణములు. ఎగ ఊపిరి వచ్చింది అంటే ఎక్కువ వాయువులు తీస్తున్నాం. ఇది ఇంకా తాత్వికంగా చూడండి. ఎప్పుడైనా కామక్రోధాలకి లోనైనప్పుడు ఊపిరి ఎక్కువ వస్తుంది, ఎక్కువ ఊపిరిని తీసుకుంటాం అంటే ఆయుష్ పోతుంది. అందుకే ఆయన అభ్యాసం సరిగ్గా చేసి శాంత చిత్తుడు అయితే ప్రాణాయామంలో అలవాటు చేసుకుంటే కొంత ఊపిర్లు మిగులుతాయి. ఊపిర్లు మిగిలితే ఏమిటి? కొంచెం ఆయుష్ పెరుగుతుంది. దేనికి ఆయుష్ ఎప్పుడు సదాచారం చేసుకోవడానికి ఒక మంచి అవకాశముగా తీసుకోవాలి. ఎక్కువ కాలం బ్రతుకుతామేమో కానీ శాశ్వతంగా అయితే ఉండిపోయేది లేదు కదా. కొంచెం మంచిగా బ్రతకచ్చు. ఇదివరకు అయ్యో నాకు ఎప్పుడో ఇంత మంచి విషయాలు పాటించలేదండి, ఇప్పుడే తెలిసింది. జాగ్రత్తగా ఉంటే అప్పుడు కాలము పెంచుకుంటే సదాచారాన్ని పాటించినప్పుడు పుణ్య విశేషంగా ఆయుష్ పెరిగితే సదాచారాన్ని చక్కగా పాటించవచ్చు. తర్వాత 92వ శ్లోకము. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయిత దమః అపరాజిత సర్వసహో నియంత నియమో యమః. ఇక్కడ అద్భుతమైన నామములు. ఇది కూడా పరమాత్మని ఒక ఈశ్వరుడుగా శాసనము చేసేవాడుగా చెప్పే గొప్ప నామములు. పరమాత్మని ఇలా అన్ని విధాలుగా అలవాటు చేసుకోవాలి. లేకపోతే మనకి సమత్వ భావన పరమాత్మ యందు రాదు. అందుకే పరమాత్మ లేదా దేవుడి యొక్క తత్వం తెలియని వాడు ఎలా ఉంటాడు? నాకేదో ఇచ్చాడు పరమాత్మ అంటే వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టడము, ఒక గారెల దండ వేయడము, ఏదో పూజ చేసుకోవడం చేస్తాడు. అనుకోకుండా కలిసి రాకపోతే ఏం చేస్తాడు? నేను పూజలు పక్కన పెట్టేశాను అయ్యా, ఇదివరకు అట్లా అంత చెయ్యట్లేను, నేను ఆయన నన్ను బాగా చూసుకోవట్లేడు అని ఆ ఈశ్వరుడి తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ విష్ణు సహస్రనామాలు సరిగ్గా మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి పెట్టే చేయి ఆయనదే, కొట్టే చేయి ఆయనదే. అది దాటొచ్చాం మనం. భయకృత భయనాశన అని అది అర్థం చేసుకోవాలి. అంటే ఎలాగా అన్నది ఈ నామాలు చక్కగా చెప్తాయి. రామావతారాన్ని కూడా సూచించే నామములు ఇవి. ధనుర్ధరాయ నమః. శ్రీమాన్ రామో మహత్ ధనుర్ధారయామాసేతి ధనుర్ధర. చక్కటి ధనుర్ధారి అయిన శ్రీరామచంద్రమూర్తి అవతారము, అది కూడా పూర్ణావతారమే. శ్రీ మహావిష్ణువుని అక్కడ గుర్తు చేస్తున్నారు. ధనుర్ధారి అయిన వాడు ఆ విల్లు అన్నప్పుడే మీరు వేసి చూడాలి. ఏమిటి అంటే బాణం ఉన్నది, ధనస్సు ఉన్నది, విల్లుకి దానికి బాణముల్ని సంధించి వదులుతున్నాం. ఏమిటి అంటే మన కర్మ బాణముల్ని వేస్తున్నాడు స్వామి. ఆగామి కర్మలు ప్రార్థన వచ్చేసింది మన జాతక చక్రం, ఇంకా అది దాన్ని ఎవరు దాటించలేడు. అయితే కష్టం లేకుండా బాధపడకుండా చూసుకుంటారు అంతే. ఆ బాణము పట్టుకొని ఉన్నాడు. రుద్రంలో కూడా అదే చెప్తారు కదా మనకి. మొట్టమొదట అదే చెప్తున్నాడు, సుధన్వనే అని. ధనస్సు పట్టుకున్నవాడు. కర్మ ఫలాలు అన్న బాణములు వేస్తూ ఉంటాడు పరమాత్మ. ఆయన అదే నమస్కారం చేస్తాం. స్వామి నా యందు కాదు నువ్వు బాణములు వేయాల్సింది, ఆ బాణములు పక్కన పెట్టండి అని రుద్రంలో మనం అలాగే అర్చిస్తాం పరమాత్మని. అలాంటి స్వరూపమే శ్రీరామచంద్రమూర్తిది కూడా. అంటే కర్మఫల దాత ఆయన. ధనుర్వేదాయ నమః. స ఏవ దాశరథీ ధనుర్వేదం వేత్తేది ధనుర్వేద. దశరథ కుమారుడైన రాముడికి సర్వ ధనుర్వేదము వచ్చు. వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర నేర్చుకున్నాడు. ఇది ఒకటి. పైన దానికి అనుసంధానము చేస్తే ఏ బాణములు ఎవరికి ఎప్పుడు ఎలా వేయాలి, ఏ ఫలములు ఎలా ఇవ్వాలని చక్కగా తెలిసిన వాడు పరమాత్మ. మనం అంటాం కదా ట్రస్ట్ ది ప్రాసెస్ అని. నమ్మి ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు, మనకు వచ్చే ఫలితము ఆయనే ఇస్తూ ఉంటాడు. గట్టిగా కొట్టాలనుకున్నా ఒకసారి పోనీలే మనవాడే అని వదిలేస్తాం. మానవులు మనమే మన పిల్లలు తప్పు చేసి వెంటనే వారి మీద చెయ్యి లేపినా
వారు వెంటనే సారీ చెప్పడము, ఏదో ఒక గట్టిగా దెబ్బ వేసిన తర్వాత వెంటనే మనమే అయ్యో పాపం అని చెప్పి ఏదో కొనిచ్చి బుజ్జగిస్తాం. అపార కరుణామయుడు పరమాత్మ, ఆయనకు ఉండదా? అట్లా ఉంటుంది అని మనం నేర్చుకోవాలి. దెబ్బ కొట్టినప్పుడు పిల్లవాడు మళ్ళీ ఆ తప్పు ఎలా చేయడం, మనం కూడా ఆ తప్పు చెయ్యము అని దృఢ సంకల్పంతో ఉంటే రెండో దెబ్బ పడకుండా ఆయనే చూసుకుంటాడు. దెబ్బ పడకుండా కనీసం ఎలా చెప్పాలో చెప్తూ ఉంటాడు. మనం నేర్చుకోవాలి అంతే. ఇంకో ధనుర్వేద సకలము తెలిసినవాడు. దండ, దండాయ నమః. దండో దమయతామస్మి అని గీతలో చెప్పాడు. శిక్షిస్తాను నేను, శిక్షగా ఉన్నది నేను. పాపాత్ములకి శిక్షగా ఉంటాడు, పుణ్యాత్ములకు శిక్షణగా ఉంటాడు. ట్రైనింగ్ అది రెండు ఒకటే అలా రెండు తీసుకోవచ్చు. మనం మారామండి అంటే శిక్షణ అవుతుంది, అది మారట్లేమంటే శిక్ష అలాగే కొనసాగిస్తూ ఉంటారు. దమయిత, దమయిత్రే నమః. వైవస్వత నరేంద్రాది రూపేణ ప్రజా దమయతీతి దమయిత. శిక్ష వేసే స్వరూపుడుగా కూడా పరమాత్మ ఉన్నాడు. ఎలాగా? వైవస్వతుడు యముడుగా, అలాగే నరేంద్రాది ఇంద్రుడుగా కూడా ఆయనే ఉన్నాడు. మీకు పుణ్యలోకాలు కావాలన్నా పరమాత్మయే, నరకాదులు కావాలన్నా పరమాత్మయే. అంతేగాని మా దేవుణ్ణి పట్టుకుంటే ఇది పైలోకాలు వస్తాయి, ఇంకో నువ్వు నమ్మకపోతే ఎటో పోతావు అంటారు. అట్లా లేదు మన సిద్ధాంతం. అసలు సిద్ధాంతంలోనే అట్లా లేదు. ఇచ్చినా ఆయనే, ఇవ్వకపోయినా పరమాత్మయే. స్వర్గము నరకము రెండు ఇచ్చేది ఆయనే. దమః, దమాయ నమః. దమః దమ్యేషు దండకార్యం ఫలం తచ్చస ఏవేది దమః. శిక్షారూపుడుగా కూడా పరమాత్మయే అయి ఉన్నాడు. శిక్షను అనుభవిస్తున్నాం మనము, అనుభవించే ఆ బాధగా కూడా పరమాత్మయే ఉన్నాడు. ఆయన మనలోనే ఉంటాడు కాబట్టి అలాగే ఉన్నాడు. పుణ్యం అనుభవిస్తున్నాం, పుణ్యము కూడా ఆయనే అనుభవిస్తున్నాడు, ఆయనే అనుభవింప చేస్తున్నాడు దగ్గర ఉంది అని. తర్వాత అపరాజిత, అపరాజితాయ నమః. శత్రుభిర్న పరాజిత, ఇది అపరాజిత. ఏ రకమైన శత్రువులు కూడా బాహ్యముగా అవతారాలు తీసుకున్నప్పుడు హిరణ్యకశిపాది రావణాదుల అవతారాలు ఆయన్ని జయించలేవు. కామక్రోధాదులు లాంటి దుర్గుణములు కూడా, మమత అహంకారములు లాంటి శత్రువులు కూడా ఆయన్ని దరి చేరలేవు. అపరాజితుడు పరమాత్మ. సర్వసహ, సర్వసహాయ నమః. సర్వకర్మసు సమర్థ ఇది సర్వాన్ శత్రువున్ సహత ఇది వా సర్వసహ. అందరినీ అందు సహించే భావన ఉంటుంది. ఆయన పైన చెప్పారు దండిస్తాడు, శిక్షారూపంగా ఉన్నాడు అని. కానీ ఆ శిక్ష కూడా చూసి 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 వేస్తాడు ఆయన. శిక్ష చాలా సహనము కలిగిన వాడు. మారతాడు చూసి ఇంకా వీడి వల్ల కావట్లేదు కాబట్టే అప్పుడు శిక్ష వేస్తాడు పరమాత్మ తప్ప అయ్యో ఒకేసారి వచ్చి పడింది అని అనుకోలేము. ఎప్పుడో మనం చేసుకున్న పాపములు ఉన్నాయి, అవి ఒక్కసారిగా ఫలము ముదిరి ఇలా తయారవుతున్నాయి తప్ప మనము లెక్క పెట్టుకోవట్లేదు. సర్వతోముఖుడు కాబట్టి ఆయన చూస్తున్నాడు ప్రతి పాపాన్ని. అలాగే నియంత్రే నమః. సర్వాన్ స్వేషు స్వేషు కృత్యేషు వ్యవస్థాపయతీతి నియంత. ఎవరు ఏ పని చేయాలో ముల్లోకములలో కూడా బ్రహ్మాది స్తంభ పర్యంతము వారికి నియంత్రించేవాడు. నువ్వు ఈ పని చేయి. మనుషులు అంతే బద్ధకస్తులు, వాళ్ళు పొద్దున్న లేవారు, నువ్వు మటుకు ఉదయించే సూర్య అని ఆయన చెప్తాడు. అదే అమృతమైన చంద్రుని నీవు నమస్కారం చేసుకోకపోయినా నీవు మటుకు అమృతముని వర్షింపచేయి, అందరికీ సేద తీరేలాగా చెయ్యి అని నియంత్రించేవాడు పరమాత్మ. అన్నిటికీ ప్రభు ఆయన అని చెప్పడం ఇక్కడ ముఖ్య ఉద్దేశము. అనియమాయ నమః. నా నియమో నియతిస్య విద్యత ఇది అనియమ. పరమాత్మ అందరినీ నియమిస్తాడు, కానీ ఆయన్ని నియమించిన వాడు ఎవరూ లేరు. ఆయనే నియమించేవాడు, ఆయనే సర్వముఖి పరమాత్మ, పరమేశ్వరుడు. ఈశ్వరుడు ఆయనే, పరమేశ్వరుడు కూడా ఆయనే. అయమాయ నమః. ఆఖరిది ఈ శ్లోకానికి. నాణ్య విద్యతే యమో మృత్యురితి అయమః. ఆ యమః అంటే యమము అంటే యమ అంటే మృత్యువు కదా, యముడు. ఆ యమః మృత్యువు లేనివాడు. ఎందుకు మళ్ళీ గీతలోకి రండి. నా జాయతే నా మ్రియతే, అసలు పుడితే కదా మృత్యు ఉండడానికి. అమృత వపుహు, అమృత స్వరూపుడు పరమాత్మ, సువర్ణ బిందువు కాబట్టి ఆయనకి ఎప్పుడూ చావన్నది లేదు. లేదా పైనవి కిందవి కలిపి చూసినప్పుడు నియమో యమః, నియమో యమః. యమనియమములు ఏవైతే యోగములో చెప్తారో ఆ స్వరూపముగా. ఏమిటా యమనియమములు అంటే
యమము నియమము అంటే మనము ఎలా ఉండాలి, సదాచారం ఎలా ఉండాలి అన్నది చెప్పేది యమము. నియమములు అంటే అది ఎలాగ పాటించాలి, వాట్ హౌ అని చెప్పేది యమ నియమములు. ఆ రూపంలో కూడా పరమాత్మయే ఉన్నారు అని అవో అద్భుతమైనది. తర్వాత నామములు సత్వవాన్ సాత్విక సత్య సత్య ధర్మ పరాయణ అభిప్రాయ ప్రియాధోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన. సత్వవాన్ సత్వవతే నమః. శౌర్యాధికం సత్వమస్యేతి మా సత్వాన్. అపారమైన శక్తి ఉన్నది ఆయనకి, తలుచుకుంటే నాశనమే చేయగలడు. కానీ పరమ సాత్వికుడు ఆయన. శౌర్యం అంటే మంచి పరాక్రమం కలిగి ఉన్నది. పరాక్రమము అన్నది ఎప్పుడు రజోగుణానికి చెప్తారు, కానీ పరాక్రమము ఉన్నా కూడా పరమాత్మ సాత్వికుడయ్యా అని చెప్తున్నారు. ఆయన యుద్ధాలు చేశాడు, హిరణ్యకశిపుని చంపాడు. మన పిల్లలకి సంస్కార సుధా అని ఒక వారం రోజులు చేశాం. నేను పొద్దున కూర్చొని పిల్లలు అడిగే ప్రశ్న, నారసింహుడు ఎందుకు భయంకరంగా ఉంటాడు అని. కేవలం హిరణ్యకశిపుడికే భయపెట్టాడు కానీ ప్రహ్లాదుడికి లేదు కదా నాయన. నీవు ప్రహ్లాదుడిలా ఉంటే ఆయన నీ పట్ల కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఉగ్ర రూపము దుర్మార్గుడికి కానీ మంచివాడికి కాదని ఆ రోజు ప్రహ్లాదుడి చరిత్ర చెప్పుకున్నారో చెప్పాను. అద్భుతమైన సత్వవాన్, ఆయన సాత్వికుడే ఎప్పుడు కూడా. అలాగే సాత్విక తర్వాత వచ్చింది. పరాక్రమము ఉన్నా, లయకారకుడుగా ఉన్నా ఆయన ఎప్పుడు సత్వవాన్, కానీ సాత్వికుడు కూడా. ఆయన స్వరూపమే సత్వగుణము. సత్వే గుణే ప్రాధాన్యేన స్థితి ఇది సాత్విక. ఎప్పుడు సత్వగుణ సంపన్నుడై ఉన్నాడు. సత్వగుణ సంపన్నులలో భాషిస్తూ ఉంటాడు పరమాత్మ. రెండు అర్థాలు తీసుకోవాలి. సత్య సత్యాయ నమః. సత్సు సాధుత్వాత్ సత్య. సజ్జనుల పట్ల సాత్వికముగా ఉంటాడు. సజ్జనులకి సాత్విక గుణాన్ని వృద్ధిపరుస్తూ ఉంటారు. మంచి వాళ్ళకి ఇంకా మంచి చేస్తూ ఉంటారు. సత్యధర్మ పరాయణ. సత్యధర్మ పరాయణాయ నమః. సత్యే యథాభూతార్థ కథనే ధర్మే చ చోదనా లక్షణే. సత్యము ధర్మము అన్న రథాన్ని ఆయన నడిపిస్తూ, ఆ సత్యము ధర్మముతోనే విశ్వాన్ని ధర్మాన్ని నడిపిస్తూ ఉన్నాడు పరమాత్మ. అదే మొట్టమొదట ఎవరికైనా సత్యం వద ధర్మం చర అని చెప్తున్నారు. ఆ మార్గమే పరమాత్మను చేరుకోవాలంటే మొట్టమొదటి సత్యము పలుకు, ధర్మంలో నడుస్తూ ఉండు. అది సత్యధర్మ పరాయణ. ఆ మార్గంలో పరమాత్మ కనపడతాడు. అభిప్రాయ అభిప్రాయాయ నమః. అభిప్రేయతే పురుషార్థ కాంక్షిభిరాభిముఖ్యేన ప్రళయేస్మిన్ ప్రైతి జగదితి వా అభిప్రాయ. అందరి పట్ల కూడా సృష్టి స్థితిలయలు చేస్తున్నా కూడా వారందరికీ ఎప్పుడు పురుషార్థములు ఇవాళ వర్ణిస్తున్నారు, అందరి పట్ల ప్రేయస్వరూపుడుగా ఉన్నారు అని ఒక అర్థం. ప్రియార్హ అది నిర్ధారించింది తర్వాత నామం. ప్రియార్హాయ నమః. ప్రియానిష్టాని అర్హతీతి ప్రియార్హ. ఏదైనా ఇష్టపడాలి అంటే దేన్ని ఇష్టపడతాము అంటే ఏదో వస్తువులు చెప్తాం. అసలు ప్రియమైన వాడు సచ్చిదానంద స్వరూపుడు, ప్రేయస్వరూపుడు కూడా పరమాత్మయే అయి ఉన్నాడు. అలాగే అర్హ అర్హాయ నమః. ఎవరి అర్హత అంటే ఎవరినైనా ప్రేమించాము అంటే వారికి ఏదో మనం ఇవ్వాలి, ఉపచారాలు చేయాలి అనుకుంటాము. స్వాగతము ఉపచారం, అదే స్వాగత ఆసన ప్రశంసార్ఘ్య పాద్వస్తుతి నమస్కారాది. ఏదో ఒకటి వాళ్ళకి స్వాగతం చెప్పడము, మంచి మాటలు చెప్పడము, ఒక ఆసనం వేయడం, వాళ్ళకి పళ్ళు ఫలాలు ఇవ్వడము, ఇలాగ చేస్తున్నాం మనకి ఇష్టమైన వాళ్ళకి. అలాగా దానికి అర్హులు ఎవరు అంటే అసలు సర్వ ఉపచారాలకి అర్హత కలిగిన వాడు, ప్రేయస్సు కలిగిన వాడు కూడా ఎవరు అంటే పరమాత్మయే. ప్రియ అర్హ రెండు. మనకి యథార్థానికి ప్రియ స్వరూపం పరమాత్మ అంటే ఆనంద స్వరూపము అని. ఆనంద స్వరూపంకి ఉపచారాలు తీసుకోవడానికి అర్హత కలిగిన వాడు అంటే పరమాత్మ మాత్రమే. నా కేవలం ప్రియార్హ ఏమా అని కూడా ఒక చోట చెప్తారు వేదంలో. ప్రియకృతే నమః. తర్వాతది స్తుత్యాదిభిః భజతాం ప్రియం కరోతి ఇది ప్రియకృత్. ఎవరైతే పరమాత్మని భజిస్తారో, సేవ చేసుకుంటారో చక్కగా, అంటే ఆయన చెప్పిన మాటలు వింటారో, ఆ సదాచారంలో ఉంటారో, ఎవరు స్తుతిస్తూ ఉంటారో అంటే కాయ వాంగ్ మనః త్రికరణ శుద్ధిగా పరమాత్మని
భక్తితో వేడుకునే వాళ్ళందరి పట్ల పరమాత్మ ప్రియముగా ఉంటాడు. వాడు కోరుకున్నవన్నీ వారికి చక్కగా ధర్మబద్ధమైన కోరికలు ఇస్తూ ఉంటాడు. ప్రీతి వర్ధన, ఇవ్వడమే కాదయ్యా, ప్రీతిని వృద్ధి చెందిస్తూ ఉంటారు. తేషామేవ ప్రీతిం వర్ధయతి ఇది ప్రీతి వర్ధన. ఆ ప్రీతిని కూడా చక్కగా వృద్ధి చెందిస్తూ ఉంటాడు పరమాత్మ. నిత్యము ఆ ఆనంద స్థితిలో పరమాత్మ నిలబెడతాడు ఆయన భక్తుల్ని అని చెప్తూ ఇవాళకి ఈ నెలకి ఉన్న ఈ విశ్వాసనామ ప్రసంగాన్ని నేను ఉపసంహారం చేసుకున్నాను. శృతి స్మృతి పురాణ నామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శాంతి శాంతి శాంతి. స్వస్తి మహాదేవ.